యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక. పిల్లలు, మరి సమయంలో ఈ యొక్క కూడిక యొక్క ఉద్దేశము మరి సోదరులు రాజశేఖర్ బ్రదర్ గారు చెప్పారు. మరి అందరూ కూడా విన్నారు. ప్రియులారా, చూడండి, దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, ప్రియులారా, మేలు చేసిన తర్వాత పొందినవాడు ఆ పొందిన మేలును మర్చిపోయేవాడు కృతజ్ఞత లేనివాడని దేవుని వాక్యం మనకు సెలవిస్తా ఉన్నది. అయితే మరి చివరి కాలంలో మరి ప్రతి ఒక్కరూ కూడా, ప్రియులారా, ఇది చివరి కాలం అని అన్ని మతాల వారు కూడా ప్రకటిస్తా ఉన్నారు. అయితే క్రైస్తవులు ముఖ్యంగా నమ్ముతున్న విశ్వాసం ఏదనగా, మరి దేవుని యొక్క రాకడ సమీపంగా ఉన్నది. మరి సర్వ ప్రపంచంలో దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తూ ఎత్తబాటు కొరకు ఎదురు చూస్తున్న వారందరూ యొక్క సమయం ఆసన్నమైనదని మరి ఎదురు చూస్తా నిరీక్షణ కలిగి ఉన్నారు. ప్రియులారా, అయితే మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే, ప్రియులారా, మరి వాక్యాన్ని ప్రేమించేవారు, దేవుణ్ణి ప్రేమించేవారు, వాక్యానుసారముగా దేవునితో కలిసి జీవించేవారు చాలా కొద్ది మందిగా ఉన్నారని లేఖనంలో మనం చూడగలము. మరి ఈ గృహానికి వచ్చినప్పుడు మరి మొదటిగా మరి సొగరాజు రాజశేఖర్ బ్రదరు, తనకిచ్చిన భార్య కరుణం సిస్టరు, అలాగే ఇద్దరు కుమార్తెలు గ్లోరీ, అలాగే రూబీ. మరి వాళ్ళిద్దరు వివాహ జీవితాలు సెటిల్ అయినప్పుడు, అయితే బ్రదర్ ఏ ఇంటికి వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ మొదట నాతో ప్రార్థన చేయించుకుని వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటారు. ఇంచుమించు అందరూ అలాగే చేస్తారు. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం కూడా ఆ రకంగానే చేస్తుంది. ముందైనా వెనకైనా ప్రార్థన అయితే చేయించుకుంటారు, కానీ రాజశేఖర్ గారు అయితే మాత్రం ముందే చేయాలంటాడు. అయితే ఈ చివరి కాలంలో మనం నేర్చుకున్న వర్తమానాన్ని బట్టి దేవుని ప్రవక్త ఏమంటాడంటే, ప్రియులారా, మనం ఏ ఇంటికైతే వెళ్తున్నామో ఆ ఇంటిని మనం బాగుగా పరిశీలన చేయాలట. రెండవ కార్యం ఏంటంటే, అది నివాస యోగ్యమైందా కాదా చూడాలని దేవుని యొక్క ప్రవక్త వర్తమానం ద్వారా మనం నేర్చుకున్నాం. ప్రియులారా, నేను కూడా ఆ విషయంలో బ్రదర్కి ఎప్పుడు చెప్తున్నా, అందరికీ చెప్తాను, మనం ఎక్కడికైనా వెళ్తున్నామంటే ఆ గృహం యోగ్యమైందో కాదో దాన్ని మనం పరిశీలనగా చూడాలి. అయితే మరి ఇంటికి వచ్చినప్పుడు ఇల్లు చూసినప్పుడు నేను అన్నాను, ఇది చాలా మంచి ఇల్లు అని చెప్పాను. నేను బ్రదర్తో చాలా మంచి ఇల్లు అన్నాను. సో మందిరానికి కూడా దగ్గరగా ఉంటుంది. రెండోది చాలా మంచి ఇల్లు అన్నప్పుడు మరి వాళ్ళకి ఏమర్థమైంది, పాస్టర్ గారు చెప్పారంటే అది కరెక్ట్ అని వాళ్ళకి తెలుసు ఆ విషయం. అయితే ఈ రెండు ఇళ్ళు చూస్తున్నప్పుడు నాకు గొప్ప సంతోషం ఏంటంటే, పిల్లారా, అన్న చెల్లి అంతేనా, అక్క తమ్ముడు, సరే ఏదైనా కానీ ఇదొక విడదీరాని బంధంగా ఉంది ఇల్లు చూస్తున్నప్పుడు. కాబట్టి మరి రెండు గృహాల్లో మరి 3 కుటుంబాలు ఇక్కడ నివాసం చేస్తున్నాయంటే ముగ్గురికి కూడా ఇదే విషయం చెప్పాను నేను. ఈ ఇల్లు చాలా మంచిది, మీరు మీ సాక్ష్యాన్ని కావాలంటే మీరు మంచిగా ఉండాలని చెప్పాను నేను. ఎప్పుడైతే పిల్లారా సహజంగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు, కొత్త వాళ్ళు ఇప్పుడు చాలా ఎక్కువ మంది ఏంటంటే, ఇంటికి వస్తే మేకులు కట్టకూడదు, నువ్వు ఎక్కడ పడితే అక్కడ తిరగకూడదు, ఇక్కడ మూయకూడదు, అక్కడ నీళ్లు పోయకూడదు, ఈ కండిషన్లు సహజంగా ఉంటాయి. అయితే కొంతమందికి ఎక్కువ ఉంటాయి. సో కాకినాడలో మేము ఉన్నప్పుడు కూడా ఒక సిస్టర్ ఇంట్లో ఉన్నప్పుడు ఆవిడకి భయపడతారు జనమేహంగా, కానీ నన్ను మాత్రం ఇంట్లో ఉంచుకునేదాన్ని. అందరూ అంటారు, నిన్ను ఎలా ఉంచుకునేదాన్ని అడిగిపోతున్నాను. అంటే మా ఆశ ఏంటంటే దేవునితో ఉండేవాళ్ళు మేము. తనకు ఒకటే తెలుసు, ఈ అబ్బాయి దేవుల్లో ఉన్నాడు, పిల్లలు పెట్టి చాలా నమ్మకంగా ఉన్నాడు, మన ఏ మాట కరెక్ట్గా మాట్లాడతాడు అన్న విషయం బాగా తెలుస్తానికి. అందరూ అనేవారు, ఆ ఇంట్లోనే ఎలా ఉంటున్నావు, ఆ ఇంట్లో అనేవాడు. మనకి ఏమి ఇబ్బంది కలిగేది కాదు. ఒక్కటి పిల్లారా, మనం ఎక్కడైతే దేవుని సన్నిధిని మనం కలిగి ఉంటామో అక్కడంతా కూడా దేవుడు దాన్ని మనకు అనుకూలంగా మార్చేస్తాడు. మనకు అనుకూలంగా ఎవరైనా ఒకవేళ మనం కొట్టాలన్నా తిట్టాలన్నా కానీ వాళ్ళు కొట్టలేరు, తిట్టలేరు. ఎందుకంటే పిల్లారా, మన చుట్టూ ఆయన దూతలు ఉంటాయి. కాబట్టి ఆయన దూతలు మనతో ఉన్నప్పుడు మనకు విరోధంగా ఎవ్వరు మాట్లాడాలని ఎంత కోపంగా రోషంగా వచ్చి అక్కడ వచ్చేవాడు చల్లారిపోతాడు అనమాట. కాబట్టి ఇక్కడ మనము ఈ ఇంటికి వచ్చాం కాబట్టి దేవుని యొక్క దీవెన ఆశీర్వాదం ప్రార్థన వలన. ఎందుకంటే మా ప్రార్థన వర్షం ప్రేయర్ లైన్ ఉదయం 4 గంటలకి పిల్లారా
మరి బ్రదరు రాజశేఖర్ ద్వారా అలాగే శేఖర్ ద్వారా స్టార్ట్ అవుతుంది అది. కాబట్టి ఎప్పుడు ప్రార్థనలు జరుగుతున్నాయంటే అద్దుకున్న వాళ్ళకన్నా ఇంటి వాళ్ళకి ఎక్కువ ఇంకా మేలు, వాళ్ళకే చాలా మేలు అన్నమాట. ఎందుకంటే వాళ్ళ కాపుదల మనం. మీకు అర్థమవుతుందా? దేవుని ఇంటికి దేవుని బిడ్డల కాపుదలగా ఉన్నట్టు అన్నమాట ఇక్కడ. దాన్ని బట్టి ఇప్పుడు వారు దేవుని మహిమను ఒక దినం తప్పగా చూడాలి. మరి ఈ విధంగా మరి ఈ ప్రాంతాల్లో అయితే కోటాలంటే మాకు పెద్దగా తెలియదు, కానీ మరి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఆ ప్రాంతాల్లో కోటాలంటే వేల సంఖ్యలో వచ్చేస్తారు. ఇలాంటి గృహ కూడికంటే కనీసం 200-300, 400, 500 మంది తక్కువ కాకుండా వస్తారు. ఇక్కడ ఈ విధంగా మూడోసారి జరుగుతుందంటే నాకు చాలా, ఎందుకంటే ఈ 2 ఇళ్ళు కూడా దేవుడు తన మహిమ కొరకు నిర్మించాడు. 3 కుటుంబాలు ఇక్కడ మన బిడ్డలు ఉంటున్నారు. దాని ద్వారా ఈ కుటుంబాలకి సంపూర్ణమైన ఆశీర్వాదం, కాపుదల, భద్రత. ఎందుకంటే పిల్లారా, ఏ ఇంటికైతే ఆయన యజమానుడిగా ఉంటాడో ఆ ఇల్లు కదల్చబడదని వాక్యం చెప్తాడు. సో కాబట్టి పిల్లారా, మరి కూటమి యొక్క ఉద్దేశం సోదరుడు చెప్పాడు. ఎందుకంటే మరి దేవుని యందు భయభక్తులు కలిగిన మరి బిడ్డలు కొనియాడబడతారని వాక్యం చెప్తుంది. మరి ముఖ్యంగా సోదరుడు అలాగే సహోదరి, దేవుడు తనకి 2 కుమార్తెలు, వారి 2 అల్లుళ్ళు, అందరినీ కూడా దేవుడు మంచిగా చేశాడు. కేవలం వారి ప్రార్థన బట్టి మాత్రమే. అయితే ఈ కూడిక మరి పాస్టర్ గారు నిశ్చల్ గారు, మనందరికీ తెలుసు పాస్టర్ పేతురు గారు మన మధ్యకి వచ్చేవారు. రేపు ఉదయం మాట్లాడతాను, ఇప్పుడు మాట్లాడిన కానీ ఆయన గురించి. ఈ సువార్త కూడిక కృతజ్ఞత కూడిక కాబట్టి మరి వాళ్ళ కుటుంబాలతో వచ్చారు, నేను ఆహ్వానించాను. ప్రియులారా, మరి దైవజనులు మరి నిశ్చల్ గారు తన కుటుంబంతో వచ్చారు, పేతురు గారు తన వారి కుటుంబం కూడా వచ్చింది, మరి సంఘ పెద్దలు కూడా వచ్చారు. మరి మంచి దైవజనులు, నేను ఎక్కువగా ప్రేమిస్తాను. ఆయన నాతో నేను ఆయనతో సహవాసం చేస్తాను. కానీ మన దగ్గర రావటం ఇదే. ఆయన ఎప్పుడు అంటారు, మీరు ఎప్పుడు పిలవ నేను వస్తానంటారు ఆయన. మనకేంటంటే ఇప్పుడు, ఎందుకంటే చివరి దినాలు కదా, అందరూ ఇప్పుడు ఆదివారం క్రైస్తవులుగా మారిపోయారు. ఆదివారం క్రైస్తవులు, అందరికీ ఆదివారమే కావాలి, నాకు ఆదివారం కావాలి, వాళ్ళకి ఆదివారం కావాలి. కాబట్టి ప్రియులారా, ఏ వారం ముఖ్యం కాదు, మనకి దేవుని సన్నిధి ముఖ్యం. కాబట్టి ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడని మనం నమ్ముదాం ప్రియులారా. మరి రేపొద్దు మనకు ఆరాధన ఉంది. ముందుగా చెప్పబడిన ప్రకారంగా 10:30 అని చెప్పాం. 10 గంటలకు అందరూ మందిరానికి రండి. మనకు లంచ్ అక్కడే ఉంటుంది. ఈవినింగ్ మళ్ళీ 5 o'clock మనకు ఒక మీటింగ్ ఉంటుంది. 2 అద్భుతమైన వర్తమానాలు ఉంటాయి. సాయంకాలం తిరిగి మళ్ళీ నంద్యాల నుంచి రాత్రి 11 గంటలకు మరి బ్రదర్ వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోతారు. మరి సాయంకాలం 5 గంటల రెండో మనకు కూడిక ప్రారంభమవుతుంది. కాబట్టి విశ్వాసంతో ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి రండి. మరి ఇక్కడ ఈ విషయాలు ఈ కుటుంబం చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి, కానీ మరి సమయం అంటే మేము కొంచెం లేట్ అయ్యాము. ఎందుకంటే పిల్లారా, మరి ఉదయం వాళ్ళు వచ్చారు, వాళ్ళకి భోజన పానాలు ఇవన్నీ చేసేసరికి మరి కొంచెం ఇబ్బంది అయింది. మరి ఆలస్యమైనందుకు మరి మరొకసారి మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను. కాబట్టి అందుకని నేను లోపల కూడా వెళ్ళకుండా బయట కూర్చోదాన్ని. మేము లోపలికి వెళ్ళాను అనుకో, ఇటు రావటం ఆలస్యంగా వచ్చాడు, మళ్ళీ లోపలికి దూరాడు అందులో అని కూర్చున్నవాడు అనుకుంటారు అనమాట. సో అలాంటివి చేయకోకుండా, ఇట్ ఈస్ పనిష్మెంట్ టు మీ. సో ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడును గాక. మరి చెప్పారు కదా రాజశేఖర్ గారు, మేము ఎప్పుడు కూటమి పెట్టినా 1990 మే 17వ తారీఖున ప్రభునందు మరి రక్షణ పొందడం జరిగింది. ఆ రోజు నుంచి నేటి వరకు కూడా ఏ కూటమి పెట్టినా, అది కృతజ్ఞత స్తుతి కూటము, ఏ కూటమైనా కానీ, ఈవెన్ మా అమ్మగారు మా నాన్నగారు ఎవ్వరు చనిపోయిన మేము కూటమి పెట్టినా కానీ అది సువార్త కూటమే. ఎందుకంటే కనీసం ఒక్కరికైనా దేవుని వాక్య వెలుగును చూపించాలని. అందుకని సహజంగా అందరూ సభలు పెడతా ఉంటే, ఉజ్జీవ సభలు, పెంతుకొస్తు సభలు, మహాసభలు, అద్భుత సభలు, స్వస్థ సభలు, ఇలా నేను ఎప్పుడు కూడా ఏమేస్తానంటే సభల టైటిల్, మేము దేవుని వాక్య వెలుగు నడుచున్నాం, మీరు మాతో కలిసి ఆరాధించండి, అదే టైటిల్. మేము దేవుని వాక్య వెలుగులో నడుచుచున్నాము అంటే ఇది వినేవాళ్ళకి చాలా కాంట్రవర్షియల్ గా ఉంటుంది. ఏంటి అంటే పిల్లారా, ఈ వాక్యము ఇది వెలుగై ఉన్నది, దీంట్లో నడవాలి ప్రతి వారు. అంతేగాని ఉద్యోగ సభలు, మహిమ సభలు, పర్ణశాలలు ఇవన్నీ ఉత్తుత్తు మాటలు, బురుడి మాటలు అనమాట. అవన్నీ పనికిరాని మాటలు, అవన్నీ కూడా. ఇందులో ఏదుందో అదే చెప్పాలి మనం. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్య వెలుగులో నడుస్తున్నాం. కనీసం ఈ ప్రాంతంలో ఒక్కరైనా ఆ వెలుగును చూడగలిగితే దేవునికి మహిమ. ఆమేన్. మరి ఈ సమయంలో దైవజనులు అందరు లేచి నిలబడండి.
మరి సమయంలో దైవజనులు మరి పాస్టర్ నిశ్చల్ గారికి సమయం ఇస్తా ఉన్నాను. మరి ఉన్న వాతావరణాన్ని బట్టి ఒక్క గంట మాత్రం. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మా సంఘం అంతటి వద్ద నుండి కూడా మీ అందరికీ వందనాలు తీసుకుని వస్తున్నాను. దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. అదేవిధంగా నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవజనులు, ఓ రకంగా చెప్పాలంటే నా స్నేహితులైన, ఎందుకంటే మేము ఇప్పుడు కూడా స్నేహితులుగా ఉంటాం. వాస్తవానికి ఆయన వయసు వేరు, నా వయసు వేరు. అప్పటికి కూడా ఆయన వయసులో సగం వయసు ఉంటుందేం బహుశా నాకు. అయినా కానీ నన్ను స్నేహితుడిగా భావించి అనేక విషయాలు నాతో పంచుకుంటూ నన్ను అనేక విషయాల్లో బలపరుస్తూ వస్తారు ఆయన. నిజంగా ఆయన ముందు వాక్యం చెప్పడం ఇదే ఫస్ట్ టైం నాకు. అయినప్పటికీ నేను వాక్యాన్ని ప్రేమిస్తాను. అలాగే ఆయన కూడా చాలా దీన మనసు కలిగిన వాడు కనుక నాకు అలాంటి చిన్నవాడికి వాక్యం ఇచ్చాను కూర్చుని వాక్యం అనడం అనేది అది దీనత్వము అని నేను నమ్ముతున్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. అయితే ఈ సమయంలో చిన్న వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. ఎక్కువసేపు మేము నిలబెట్టాలనుకోవట్లేదు కానీ పరిశుద్ధ గ్రంథంలో నుండి లోకాసు వార్త మొదటి అధ్యాయము 26వ వచనం నుండి మనం చదువుకుందాం. లోకాసు వార్త మొదటి అధ్యాయము 26వ వచనం నుండి మనం చదువుదాం. 6వ నెలలో గబ్రియేలు దేవదూత గలిలీలోని నజరేతన ఊరులో దావీదు వంశస్థుడైన యోసేపు ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక వద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నువ్వు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదవు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. చదవబడిన వాక్యమును ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. చిన్నగా మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ప్రభువా, యొక్క కర్నూలు అనే ప్రాంతంలోనికి ప్రభువా దావీదుగో దైవజనులు ప్రభువా పాస్టర్ బెన్నీ నోబుల్ గారి యొక్క సహవాసంలోనికి ప్రభువా మమ్మల్ని నడిపించినందుకు నీకు స్తోత్రాలు. నువ్వు ప్రేమించి నువ్వు అనుగ్రహించి నీ స్నేహాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. దావీదుగో ఈ రాత్రి ప్రభువా నేను నిలబడి ఉన్నాను నీ వాక్య పక్షముగా ప్రభువా. తప్పనిసరిగా ఈ యొక్క రాత్రి ఈ యొక్క కూడికి ఏర్పాటు చేసుకున్న కుటుంబమునకు ఆయన కలిగి ఉన్న ఆశను ప్రభువా ఇక్కడ కూడిన బిడ్డలందరితో కూడా మాట్లాడండి దేవా. సువార్త ప్రకటించాలని ప్రభువా. ఓ దేవా, నీ కుమారుడు సాక్ష్యం ఇచ్చాడు ప్రభువా. అలాగే ఆయన జీవితంలో నువ్వు చేసిన మేలులు బట్టి ఉపకారాలు బట్టి నీకు వందనాలు దేవా. ఇదిగో నీ వాక్యం సెలవిస్తుంది ప్రభువా, మేలులు ఏమీ మర్చిపోకూడదంట ప్రభువా. ఓ నిశ్చయముగా ప్రభు నువ్వు చేసిన మేలు బట్టి మేమేమీ చెల్లించలేము గాని కేవలం నీ వాక్యమును నేను స్తుతించుట తప్ప మేమేమీ చేయలేము దేవా. తప్పనిసరిగా ప్రభువా గొప్ప కార్యం జరిగించండి. ఇక్కడ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఇక్కడ నీ వాక్యాన్ని మేము చదువుకున్నాం ప్రభువా. నీ వాక్యములో నుండి నాతో ఇక్కడ ఉన్న బిడ్డలందరితోనే మీరు మాట్లాడమని ఈ కూడిక నీ యొక్క ప్రశస్తమైన హస్తాలకు సమర్పించుకుంటూ ప్రభువా మహిమకరంగా జరిగించమని, ఈ కూడికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి దురాత్మ శక్తులను, క్రీస్తు విరోధి ఆత్మలన్నిటినీ మీరు బంధించమని నీ చేతులకి ఈ కూడికి సమర్పించుకుంటూ ప్రభువా యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూర్చుంటారు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికి మరొకసారి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఇదే ఫస్ట్ టైం కనుక నన్ను నేను పరిచయం చేసుకోవాలనుకుంటున్నాను. మీది ఆంధ్రే కదా? ఓకే, రైట్. అంబేద్కర్ కోనసీమ జిల్లా. ఇది వరకు ముందు తూర్పుగోదావరి జిల్లా అనేవారు, కానీ డిస్టిక్లు చేంజ్ చేసిన తర్వాత అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కీపురం ప్రాంతంలో మేము ఉంటున్నాం. వాస్తవానికి మా దైవజనులు పాస్టర్ పీటర్ గారు అక్కడ సేవ చేసేవారు. ఆయన దేవుని యొక్క పిలుపుని అందుకుని దేవుని యొక్క సన్నిధిలో విశ్రాంతి కొరకు ఆయన వెళ్ళాడు. ఆయన పరిచర్లో ఆయన మహిమలోకి వెళ్ళిన తర్వాత ఆ పరిచర్ను దేవుని కృప ద్వారా దేవుడు నన్ను నిలబెట్టుకుని అక్కడ జరిగిస్తా ఉన్నాడు. ఒక 4 సంవత్సరాలుగా నేను అక్కడ సేవ చేస్తున్నాను. అంతకుముందు 10 సంవత్సరాలు ఆ దైవజనుడితోనే
వాక్య పరిచయలో, సువార్త పరిచయలో ఆయనతోనే ఉంటూ ఆయా చోట్లకు ఆయన పంపిస్తున్నప్పుడు వెళ్తూ ఉండేవాళ్ళు. ఆయన ప్రభువుని నిద్రించిన తర్వాత ఆ పరిచయలో నేనుండి, అలాగే ఆ యొక్క క్రిటికల్ టైంలో దైవజనులు ఎంతో మాకు అనేక మంచి ఆలోచనలు ఇచ్చి చక్కటి మార్గంలో మమ్మల్ని నడిపించారు. దానిని బట్టి కూడా మేము సంతోషిస్తున్నాం. ఇప్పుడు ఆ పరిచయం చేస్తున్నాం. దేవుని యొక్క కృప ద్వారా జరుగుతూ ఉంది. మీరు అందరూ కూడా ప్రార్థిస్తున్నారని నమ్ముతున్నాను నేను. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే దైవజనులు కూడా చాలా ప్రత్యేకం. మాకు ఫోన్ చేస్తారు, చక్కగా ఎప్పుడు బలపరుస్తూ ఉంటారు. కనీసం ఒక వారం రోజుల గ్యాప్లో అన్నా ఏదో టైంలో ఫోన్ చేస్తారు, బలపరుస్తారు. పరిచర్య ఎలా ఉంది, సహవాసం ఎలా ఉందని అడిగి అప్పటి నుండి కూడా విడిచిపెట్టకుండా, ఎందుకంటే మా పాస్టర్ గారితో ఉన్న స్నేహాన్ని ఆయన కొనసాగిస్తూ ఎంతో బలపరుచుకుంటూ వస్తూ ఉన్నారు. దాన్ని బట్టి కూడా నేను దేవుడిని మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ఎందుకంటే వాస్తవానికి పాస్టర్ గారిది మా ప్రాంతమైనప్పటికీ దేవుడు ఈ ప్రాంతంలో తీసుకుని వచ్చాడు, వాడుకుంటున్నాడు. ఇది ఏ విధంగా ఉందంటే కెంటకీ నుండి జెఫర్సన్ వచ్చినట్టుగా ఉంది. పాస్టర్ గారిది ప్రవక్త విలియం బ్రాంహం గారు పుట్టింది కెంటకీలో పుట్టాడు, కానీ జెఫర్సన్కి వచ్చి సేవ చేసినట్లుగా ఉంది. సో చక్కగా దేవుడు ఇక్కడ నడిపిస్తా ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అయితే దైవజనులు ఈరోజు మన ప్రవక్త విలియం బ్రాంహం గారు ప్రభువునందు నిద్రించిన రోజే ఉంది. ఇది డిసెంబర్ 24, 1965 సంవత్సరంలో ఆయన ప్రభువునందు నిద్రించి ఆయన మహిమలో ఉన్నాడు. నిజంగా అప్పుడు ఆయన నిద్రించినా కానీ పరిచర్య ఏమి దేవుడు ఆపకుండా ఈ యొక్క సంవత్సరాలుగా, ఈ 35 ప్లస్ 59, 60 సంవత్సరాలుగా ఆ 7వ దూత తీసుకొచ్చిన వర్తమానాన్ని అల్పులము, దీనులము ఈరోజు మన అందరి చేతిలో పెట్టి ఈ మెసేజ్ని తీసుకెళ్ళడానికి ఎంతో కృపనిచ్చాడు. ఒక మనిషి వర్తమానం తీసుకొచ్చుంటే ఆ మనిషితోనే అంతమైపోతుంది. కానీ ఆ మనిషి వెనకాల దేవుడు యొక్క హస్తం ఉంది కనుక 60 సంవత్సరాలు అయినప్పటికీ కూడా అదే వర్తమానాలు విడిచిపెట్టకుండా ముందుకు సాగుతా ఉన్నాం. వాస్తవానికి ఆ మనిషిని చూడలేదు, మనము ఆ మనిషితో ఎప్పుడూ మాట్లాడలేదు, నేరుగా ప్రసంగాలు కూడా వినలేదు. కానీ అయినప్పటికీ కూడా ఆ వ్యక్తిని దేవుడు పంపించాడు కనుక దేవుడు ఆ వ్యక్తి ద్వారా ఇచ్చిన వర్తమానాన్ని మనం పట్టుకుని ముందుకు వెళ్తా ఉన్నాం. నిజంగా దానిని బట్టి నేను చాలా గర్విస్తా ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధనులు అన్నట్టుగా ప్రవక్త నా కాలంలో చూసిన చాలా మంది నమ్మలేకపోయారు. కానీ ప్రవక్త ఏంటో, అక్కడ పరిచర్య ఏంటో తెలియకపోయినా కేవలం వాక్యాన్ని బట్టి, దేవుడిచ్చిన వర్తమానమును బట్టి ఈరోజు ఆ ప్రవక్త, బైబిల్లో ఉన్న ప్రవక్తని, ఆ యొక్క 7వ దూతని, మలాకి 4-5 ద్వారా పంపబడినటువంటి ఏలి ఆత్మ కలిగిన ప్రవక్తని మనం నమ్ముతా ఉన్నాం. నిజంగా ధన్యులమై ఉన్నాం, నమ్ముతున్నాను నేను. ఎంతమంది నమ్ముతున్నారండి? దేవుడికి స్తోత్రం కలుగును గాక. సో కొన్ని విషయాలు నేను మాట్లాడతాను. ప్రవచితం అయితే మరొక అవకాశం దేవుడిస్తే ఉదయకాలము మరలా వాక్యాన్ని విందాం. ఎందుకంటే మంచు ఉంది, పైగా దోమలు కూడా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కొద్దిసేపు వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఇది క్రిస్మస్ సీజన్, చాలా హడావిడిగా జరుగుతూ ఉంది, చాలా హడావిడిగా జరుగుతూ ఉంది. అయితే అసలు ఈరోజు ఎలాంటి వర్తమానం ప్రవక్త చెప్పాడని చెప్పి నేను ప్రతిరోజు చూస్తూ ఉంటాను. ఏ కూటానికి వెళ్ళినా ఆ రోజు కూటమికి వెళ్లే ముందు అదే రోజు అదే నెలలో ప్రవక్త ఆయా సంవత్సరాలు ఏ వర్తమానం చెప్పాడు అని నేను ఎప్పుడు పరీక్షిస్తూ ఉంటాను ప్రవక్త వర్తమానాల్లో. అయితే ఆ వర్తమానాల్లో ప్రవక్త ఈ రోజు సంబంధించినటువంటి వర్తమానం ఒకటి బోధించాడు. అయ్యలారా మేము యేసుని చూడగోరుచున్నాము అనే వర్తమానాన్ని ఈ దినం బోధించాడు. 1961లో డిసెంబర్ 24వ తారీఖున బోధించాడు. అయితే నేను వర్తమానం మధ్యాహ్నం ధ్యానిస్తున్నప్పుడు అందులో ఒక విషయం అంటున్నాడు ప్రవక్త. ఒక మనిషి చనిపోకపోతే తిరిగి జీవాన్ని ఇవ్వలేడు అని చెప్పి ఆ మాట చెప్తున్నాడు. వాస్తవం 1961లో చెప్తున్నాడు. అయితే ఆ వర్తమానం ఎలా స్టార్ట్ అవుతుందంటే, ప్రవక్త వర్తమానము గోధుమ గింజ భూమిలో పడితేనే గాని అది తిరిగి ఫలించదు అని చెప్తూ మొదలు పెట్టినప్పుడు అసలు ఇందులో ఏం చెప్పాడు నేను చదువుతున్నప్పుడు అందులో ప్రవక్త కూడా అంటున్నాడు, నేను చచ్చిపోకపోతే అనేక మందిని బ్రతికించలేను అని చెప్పుకుంటూ వచ్చాడు. అలాగే ఒక వ్యక్తి చనిపోకపోతే, అనగా భౌతికమైనటువంటి సంబంధమైన జీవిత విషయంలో మనం చనిపోకుండా తిరిగి జన్మించకపోతే, గుర్తుపెట్టుకుని ఒక విత్తనం భూమిలోకి వెళ్ళి చనిపోయి మరలాది తిరిగి బ్రతికి ఒక విత్తనాన్ని నాటినప్పుడు అది 100 విత్తనాలు తీసుకొస్తుంది. 100 విత్తనాలు నాటి పెడితే 10,000 తీసుకొస్తుంది. 10,000 నాటి పెడితే అక్క లక్షల విత్తనాలు తీసుకొస్తుంది. అదే వరుసలో ప్రవక్త ఆ యొక్క లోక విషయంలో చనిపోయి ఆయన క్రొత్తగా తిరిగి జన్మించి ఈ రోజు అనేక మందికి జన్మనిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు కూడా మనము
ఆ యొక్క లోక విషయంలో చనిపోయి తిరిగి జన్మిస్తే మనము కూడా సువార్తలో అనేక మందికి జన్మనిస్తామండి. గుర్తుపెట్టుకోండి, ఒక సంఘంలో మనం లోక విషయంలో ఒక వ్యక్తి కానీ చనిపోయి క్రీస్తులో మరలా తిరిగి జన్మిస్తే దాన్నే ప్రవక్త అన్నాడు కొత్త జన్మ అన్నాడు. ఒక విత్తనము భూమిలో పడి అది చనిపోయిన తర్వాత ఒక విత్తనముగా చనిపోయింది, అది తిరిగి మరలా 100 విత్తనాలు తీసుకొస్తుందట. అందుకే సంఘము తిరిగి జన్మించింది అయినప్పుడు ఆటోమేటిక్ గా ఒక వ్యక్తి తిరిగి జన్మిస్తే అతను ఆత్మల కొరకు అనేక 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 విత్తనాలు తీసుకురావాలనే కోరిక భారాన్ని కలిగి ఉంటాడు. విత్తనములో ఉన్నటువంటి గుణలక్షణం అదే. ఈ రోజు నువ్వు తిరిగి జన్మించిన తర్వాత నీ పాత జీవితం అంతా చనిపోయి లోకపరంగా మనం చనిపోయి పాపమంతా విడిచిపెట్టి క్రీస్తులో మనం తిరిగి జన్మించినప్పుడు మనతో సరిపెట్టుకోగానే అనేక మందిని మనం బ్రతికిస్తామని చెప్పాడు ఆయన. అలాగే మన ప్రవక్త ఆయన చనిపోయి అనేక మందికి ఈరోజు జన్మనిచ్చాడు. ఆయన చనిపోవడం బట్టి ఈ రోజు మనం అందరం ఎక్కడ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి ప్రవక్తను మనం కలిగి ఉన్నందుకు ధన్యులమై ఉన్నామని నమ్ముతున్నాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. సునప్రియ సోదరులారు, ఇప్పుడంతా కూడా క్రిస్మస్ సీజన్ చాలా హడావుడిగా చేసుకుంటూ వెళ్తున్నారు. క్రిస్మస్ అనేటప్పటికీ ముఖ్యంగా మనకు గుర్తుకొచ్చేది గొర్రెల కాపర్లు, తర్వాత జ్ఞానులు, తర్వాత మరియమ్మ, తర్వాత హేరోదు రాజు, తర్వాత అక్కడ క్రిస్మస్ నాటికలు ఇక చాలా కనపడతాయి. ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే గాబ్రియల్ దూతతో స్టార్ట్ అవుతా ఉంటుంది. క్రిస్మస్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే దూతతో ప్రారంభించబడుతుంది. అయితే గమనించండి, బైబిల్లో పడిపోయిన దూతలు ఉన్నాయి, దేవుని దూతలు కూడా ఉన్నాయి. పడిపోయిన దూతలు ఉన్నాయి, దేవుని దూతలు కూడా ఉన్నాయి. అయితే ఈ మరియ దగ్గరికి పడిపోయిన దూత రావట్లేదు, పడిపోకుండా దేవుని దూత వస్తా ఉంది. ఎందుకంటే పరలోకములో ముఖ్యమైనటువంటి ప్రధానమైన దూతలు 7 నుంచి పైగా ఉంటాయండి. ప్రధాన దూతలు అవి. ఇంకా కోట్ల కొల దూతలు ఉంటాయి, 6 రెక్కలు కలిగిన దూతలు ఉంటాయి. దేవుడు అనేక దూతలు చేసుకుంటూ వచ్చాడు. అయితే ముఖ్యంగా ప్రాముఖ్యమైనవి దరిదాపుగా 6, 7 ఉంటాయి. ఆ యొక్క 7, 6 దూతల్లో ఒక ప్రాముఖ్యమైన దూత మనకు తెలుసు, లూసిఫర్. ఒకప్పుడు వాడు దేవదూత అయి ఉన్నాడు. అయితే వాడి యొక్క అసూయను బట్టి, లేకపోతే వాడి యొక్క గర్వాన్ని బట్టి, వాడి యొక్క స్వచిత్తాన్ని బట్టి వాడు దేవుని దూత నుండి పడిపోయిన దూతగా మారిపోయాడు. కానీ గాబ్రియేలు ఎంత మాత్రం కూడా పడిపోలేదు. ఎందుకంటే గాబ్రియేలు ఒక దేవుని వర్తమానం తీసుకెళ్లేవాడు. గాబ్రియేలు దేవుని వర్తమానం తీసుకెళ్లేవాడు. కానీ లూసిఫరు సంగీతం వాయించేవాడు, పాటలు బాగా పాడేవాడు. విచిత్రం ఏంటంటే ఈ యొక్క లూసిఫర్ కి, ఈ సంగీతం బాగా వాయించేవాడికి, పాటలు పాడేవాడికి లోపల గర్వం వచ్చి వాడు కూడా సభాపర్వతం మీద కూర్చుందాం అనుకున్నాడు. వాస్తవానికి వర్తమానం తీసుకెళ్లే దూత కాదు. వాడు ఎలాంటి దూత అంటే పాటలను పాడే దూత, సంగీతం వాయించే దూత. గమనించండి, ఈ దూత తన ప్రధానత్వాన్ని నిలుపుకోలేక పడిపోయింది. ఎప్పుడైతే పడిపోయిందో దాని ఫాలెన్ ఏంజెల్ గా ఉంది. వారికి పరలోకములో ఇంకా చోటు లేదు, పరలోకములో చోటు లేదు. కానీ గాబ్రియల్ అన్నడూ పడిపోలేదు. ఈ పడిపోని దూత మరి దగ్గరికి వస్తా ఉన్నాడు. కానీ ఆ ఏదేని తోటలో అవ్వ దగ్గరికి మాత్రము పడిపోయిన దూత వచ్చింది. ఏదేని తోటలో అవ్వ ఉంది. ఆ దేవుని ఏదేనది, ఆ దేవుని ఏదేనిలో దేవుని పిల్లలు ఆదాముని అవ్వల పెట్టాడు ఆయన. ఒక రమ్యమైనటువంటి ప్రాంతాన్ని దేవుడిచ్చాడు. వాళ్ళు చిన్న చిన్న దేవుడిగా పెట్టాడు. సమస్తాన్ని పరిపాలిస్తున్నారు. సముద్రాలను, ఆకాశమును, పర్వతాలను, చెట్టులను, ప్రతి దాన్ని వాళ్ళు నిలబడి చేస్తున్నారు. దేవుని పోలికలో, దేవుని యొక్క స్వరూపంలో అక్కడ జంటను పెట్టాడు. ఈ అద్భుతమైన జంట దగ్గరికి దేవదూత రావట్లేదు, కానీ పడిపోయిన దూత వస్తా ఉంది. పడిపోయిన దూత దగ్గర కూడా వర్తమానం ఉంటుంది. ఆమేన్ అనే వాక్యం చెప్పగలదు. అది దేవుడు నిజమైన దూత కూడా నిజమైన వాక్యాన్ని పట్టుకుని ఉంటుంది. ఇప్పుడు ఈ పడిపోయిన దూత ఎక్కడికి వచ్చిందంటే అవ్వ దగ్గరికి వచ్చింది. పడిపోని దేవుడికి నమ్మకంగా ఉన్న దూత మరి దగ్గరికి వచ్చింది. ఎంతమందికి అర్థమవుతుంది? 2 స్త్రీల దగ్గరికి 2 రకాల దూతలు వెళ్తున్నారు. ఒక స్త్రీ దగ్గరికి అయితే పడిపోయిన దూత వెళ్తుంది, ఒక స్త్రీ దగ్గరికి అయితే దేవుడికి నమ్మకమైన దూత వెళ్తుంది. ఏది నమ్మకమైనది, ఏది నమ్మకంగా అందని మనకు ఎలా పరిశీలించుకోవాలంటే ఆ వ్యక్తి, ఆ దూత తీసుకొచ్చిన వర్తమానము అది వాక్యానుసారమైన, లేఖనానుసారమైన, బైబిల్ అనుసారమైన మనం గమనించాలి. ఎందుకంటే పడిపోయిన దూత దగ్గర కూడా 99% వాక్యం ఉంది. దేవుని దూత దగ్గర అయితే 100% వాక్యం ఉంటుంది. ఈ రోజు విశ్వాసులకు పరీక్ష ఏంటంటే
నీ యొద్దకు వచ్చేది నిజమైన దూత లేకపోతే పడిపోయిన దూత తెలుసుకోవాలి. ఆ కారణము చేత అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో ఏమన్నాడంటే పౌలు గారు, సాతానుడు తానే వెలుగుదూత వేషం వేసుకుని వస్తున్నాడు. అంటే వాడు వెలుగుదూత వేషం వేసుకుని ఏం చేస్తున్నాడు? సంఘాన్ని చెరపాలనుకుంటున్నాడు. అంటే వాడు సగం వాక్యాన్ని కాదు, 99.9 వాక్యాన్ని తీసుకొస్తాడు. 1% 0.1% తీసుకురాడు. గుర్తుపెట్టుకోండి. అందుకే పౌలు గారు భయపడ్డాడు. అందుకే పౌలు గారు చెప్తున్నాడు, సాతాను వెలుగుదూత వేషం వేసుకుని వస్తున్నాడు. వెలుగుదూత సాతానుడు అవదు, వాస్తవానికి వెలుగుదూత దేవుడే. కానీ దేవుని వేషం ధరించుకుని వస్తున్నాడు. ఎందుకొరకు వస్తున్నాడు? ఆల్రెడీ ఇదివరకు ఒక వేషం ధరించుకుని వచ్చాడు. ఒక వేషం ధరించుకుని అవ్వ దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు సంఘం అనే అవ్వ దగ్గరికి మరలా వాడు వెలుగుదూత వేషం వేసుకుని వస్తున్నాడని పౌలు గారు చూడడం మొదలు పెట్టాడు. అంటే వాడు ఎలా వచ్చాడంటే వాడు వేషం ధరించుకుంటున్నాడు. ఎలాంటి వేషం ధరించుకున్నాడు గమనించండి. ఏదేను తోటలో ఒక వేషం ధరించుకున్నాడు. వాడు ధరించుకున్నటువంటి రూపం ఏంటంటే సర్పం. సర్పం అనే వేషం వేసుకున్నాడు. విచిత్రం ఏంటంటే ఏదేను తోటలో ఇద్దరికి మాటలు వచ్చు. ఒకటి ఆదాము, అవ్వ ఇద్దరికి వచ్చి వాళ్ళిద్దరు మానవ జాతికి సంబంధించిన వాళ్ళే. కానీ అవ్వ తర్వాత మాట్లాడగలిగిన జంతువు ఎవరంటే సర్పం ఒకటే. బాగా దగ్గరగా మాట్లాడే జంతువు సర్పమే. అందుకే ఆదాము వెళ్ళి సింహంతో మాట్లాడలేడు, కానీ సర్పంతో మాట్లాడితే చేతులు కట్టుకుని సర్పం మాట్లాడగలదు, చాలా చక్కగా మాట్లాడగలదు. ఎందుకంటే ప్రవక్త అన్నది ఏమన్నాడంటే ఆదాముకి సర్పానికి తేడా ఒకటే, ఆత్మ ఒకటే తేడా. ఆత్మ తప్ప సర్పము మనిషిలాగే ఉన్నాడట. ఒక ఆత్మ తప్ప. ఎందుకంటే మనకి ప్రాణము శరీరము ఆత్మ ఉంటుంది, కానీ సర్పానికి ఏముంటదంటే ప్రాణము శరీరం ఉంటుంది, దానికి ఆత్మ ఉండదు. అదే డిఫరెన్స్ ఏదైనా తోటలో. ఇప్పుడు ఎలాంటి రూపంలోకి వచ్చాడంటే పడిపోయిన దూత. ఇది ఎలాంటి దూత అంటే పడిపోయిన వాడు. ఇప్పుడు పడిపోయిన దూత వచ్చి ఆ యొక్క సర్పం వేషం వేసుకుని అవ్వతో మాట్లాడడం మొదలు పెట్టాడు. ఏం మాట్లాడాడు? ఏదైతే దేవుడు వాక్యం ఇచ్చాడో ఆ వాక్యం విరుద్ధమని మాట్లాడాడు. అది చూస్తే వాక్యములాగే కనబడుతుంది. ఏమన్నాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నిజమేనా అన్నాడు. ఇది నిజమేనా అన్నాడు. అని స్టార్ట్ చేసి దేవుడు ఏదైతే వాక్యం ఇచ్చాడో వాక్యాన్ని వంకర చేసి ఆ వాక్యాన్ని అవ్వ తీసుకునేటట్టుగా చేశాడు. చూడండి, ఏ మాట తీసుకున్నా ఆ మాట నీ హృదయంలోకి వెళ్ళి గర్భం ధరిస్తుంది. అందుకే బైబిల్లో యాకోబు రాస్తున్నాడు, దురాశ గర్భము ధరిస్తుందని. దురాశ గర్భం ధరించి ఏం కంటుంది? పాపాన్ని కంటుంది. ఇప్పుడు అవ్వలోకి దురాశ వచ్చిందా లేదా? ఎలాంటి దురాశ? నేను దేవుడిగా ఉంటాను అనుకుంటుంది. ఆ సాతానుడు ఏమన్నా నువ్వు దేవతల వల్లే ఉంటారు, దేవుళ్ళ వల్ల ఉంటారంటే ఆమెకు దురాశ కలిగింది. ఇప్పుడు ఆ దురాశ ఎలా వస్తుందంటే ఎలా వస్తుంది? సాతానుడి యొక్క మాట ద్వారా వస్తుంది. ఇప్పుడు ఆ మాట ఈ యొక్క సర్పములోంచి ట్రావెల్ చేసి ఎవరిలోకి వెళ్తుంది? అవ్వలోకి వెళ్తుంది. ఇప్పుడు అవ్వ ఏం చేస్తుంది? దురాశనే గర్భం ధరిస్తుంది. ఇప్పుడు ఏం కంది? పాపాన్నే కంది. ఎవడా పాపము? పాపం ఏ రూపంలో ఉందంటే కయ్యని రూపంలో ఉంది. ఆమె దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకే చక్కగా వాక్యం వినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీతో మాట్లాడుతుంది నిజమైన దూత, పడిపోయిన దూత. ఎందుకంటే చాలా ఫారెన్ ఏంజల్స్ ఉన్నాయి, చాలా ఫారెన్ ఏంజల్స్ ఉన్నాయి. అందుకే ఇప్పుడు విశ్వాసి చాలా పరీక్షించే కాలం ఇది. ఇప్పుడు పడిపోయిన దూతలకి ప్రవక్త అంటాడు పడిపోయిన దూతకి శరీరం అవసరం అంట. ఎందుకంటే దెయ్యానికి శరీరం లేకుండా అది వర్క్ చేయదన్నాడు. దెయ్యానికి శరీరం లేకుండా అది ఎంత మాత్రం కూడా బలంగా ఉండదట. అందుకే వాడు ఏం చేస్తున్నాడంటే శరీరాలు ఎన్నుకుంటున్నాడు. ఎలాంటి ప్రజలు ఎన్నుకున్నాడు? వెరీ స్మార్ట్ పీపుల్ ఎన్నుకుంటున్నాడు. ఆ స్మార్ట్ పీపుల్ లో నుంచి వాడు పని చేయడం మొదలు పెడుతున్నాడు. అందుకే సంఘం చాలా వేకప్ గా ఉండాలి. ఈరోజు పడిపోయిన దూతలు ప్రసంగిస్తున్నాయా? ఆ యొక్క నిజమైన దేవదూతలు ప్రసంగిస్తున్నాయా? ఎందుకంటే ప్రవక్త అన్నాడు ఆ యొక్క బలిపీఠం నుండి దూత అని చెప్పాడు. పాస్టర్ ఏంటంట? బలిపీఠం మీద ఉన్న దూత అని చెప్పాడు, భూ సంబంధమైన దూత అని చెప్పాడు. మరి ఇప్పుడు నిజమైన దూత బలిపీఠం నుంచి బోధిస్తున్నప్పుడు మరి పడిపోయిన దూత కూడా ప్రసంగిస్తుంది. మరి పడిపోయిన దూతలు ప్రసంగించవా? మరి ప్రసంగిస్తే ఆ ప్రసంగానికి కూడా గర్భాలు ధరించరా?
అందుకే ప్రవక్త అన్నాడు, ఒక్క మాట నేనేం చేస్తుంది, గర్భం ధరించేలా చేస్తాది. నేను స్పిరిచువల్ గా మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఏం జరిగింది, అమ్మతో మాట్లాడాడు, ఆ మాటను రిసీవ్ చేసుకుందామే. అవిశ్వాసమే పాపం అన్నాడు, పాపం వల్ల వచ్చే జీవితం మరణం అన్నాడు. ఇప్పుడు ఏంటంటే నా మరణానికి అంటా ఉంది. మరణం రావాల్సిన కారణం ఏంటంటే పడిపోయిన దూత ద్వారా రిసీవ్ చేసుకుంది. దాని యొక్క ఫలితం ఎవరు వచ్చారంటే అబద్ధ ప్రవక్త వచ్చాడు. ఎవడా అబద్ధ ప్రవక్త? కయీను ఒక అబద్ధ ప్రవక్త, కయీను ఒక క్రీస్తు విరోధి, కయీను దేవునికి విరోధి అయి ఉన్నాడు. అంటే ఇప్పుడు పడిపోయిన దూత ఒక స్త్రీతో మాట్లాడి ఒక అంత్య క్రీస్తుకు జన్మనిచ్చింది. పడిపోయిన దూత అవ్వతో మాట్లాడి అవ్వను ట్రాప్ చేసి అవ్వతో సహవాసం చేసి అవ్వను కలుసుకుని ఆమె ఒక అంత్యక్రీస్తుకి, క్రీస్తు విరోధికి, తప్పుడు వ్యక్తికి జన్మనిచ్చింది. అందుకే గమనించండి, ఈరోజు అనేక మంది ఎవరికి జన్మిస్తున్నారు తెలుసా? క్రీస్తు విరోధికి జన్మనిస్తున్నారు. ఈరోజు సంఘాలు ఎవరికి జన్మనిస్తున్నాయి తెలుసా? క్రీస్తు విరోధులకి జన్మనిస్తున్నాయి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక సంఘం ఉంది. పడిపోయిన దూతల చేత, పడిపోయిన దూత అంటే సాతానుడు లూసిఫర్ చేత ఆ వాక్యాన్ని వాళ్ళు ప్రేరేపించబడి అబద్ధ ప్రవక్తలకు అంటూ ఉంది. అబద్ధ ప్రవక్త క్రీస్తు విరోధులు వస్తున్నారు. ఆమేన్. ఆ క్రీస్తు విరోధి ఎవరో మనకు తెలుసు. ఉంది క్రీస్తు విరోధికి జన్మనిచ్చింది. క్రీస్తు విరోధి జన్మించి ఏం చేస్తున్నాడు తెలుసా? దేవునికి విరుద్ధమైన బలిపీఠానికి కడుతున్నాడు, తప్పుడు ఆరాధన తీసుకొస్తున్నాడు. ఏబేలు తీసుకొచ్చిన ఆరాధన కంటే ఇది చూడడానికి చాలా రమ్యంగా ఉంది, కానీ కయ్యను తీసుకొస్తున్నటువంటి ఆరాధన అయితే ఆమె చూడడానికి చూడముచ్చటగా కనబడుతుంది, కానీ అది దేవుడు అంగీకరించిన ఆరాధనగా ఉంది. అందుకే చాలా చోట్లకు తిరిగాడు, మంచి మంచి ఫలాలు పట్టుకొచ్చాడు, చాలా ప్రయాసపడ్డాడు. ప్రభువా నువ్వే నాకు దిక్కన్నాడు, నీవే దిగిరావాలన్నాడు, దేవుణ్ణి ఆరాధన చేశాడు. అదే సమయంలో హేబేలు కూడా, హేబేలు ఆదాము ద్వారా పుట్టినవాడు, ఆదాము దేవుని కుమారుడు, దేవుని కుమారుడు ద్వారా జన్మ పొందుకున్నవాడు. హేబేలు దేవుని కుమారుడు అవుతున్నాడు. కానీ ఆ పడిపోయిన దూత ద్వారా జన్మ పొందుకున్నవాడు కయ్యను, వాడు ఆరాధన చేస్తున్నాడు, హేబేలు ఆరాధన చేస్తున్నాడు. ఇప్పుడు ఈ ఆరాధన చూడడానికి బాగుంది, కానీ దేవుడి దృష్టికి అతి చండాలంగా ఉంది. వాడు కట్టిన బలిపీఠం తప్పు, వాడు చేసే ఆరాధన తప్పు, ఆమేన్. వాడు చేసే టైమింగ్ తప్పు. వాడు ఎలా చేస్తున్నాడంటే దేవుడికి పూర్తి విరుద్ధంగా చేస్తున్నాడు. ఆ యొక్క ఫలాలతో దేవుడు దిగొచ్చేస్తాడు అనుకుంటున్నాడు. దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రణాళికను కయ్యను పట్టుకోలేకపోయాడు. ఇది వరకే గమనించండి, ఆ యొక్క ఆదాము పడిపోయినప్పుడు దేవుడు అక్కడ దిగొచ్చి ఒక గొర్రె పిల్లను వధించి చర్మం కారుతున్న చొక్కాలు దొరికించాడు. ఆ సమయంలో కయ్యను హేబేలు ఎక్కడున్నారు? గర్భంలో ఉన్నారు. దేవుడు ఆ కార్యం చేస్తున్నాడు. ఎక్కడున్నారు? అవి యొక్క గర్భంలోకి వచ్చేసారు. అప్పుడు ఏం చేశాడు దేవుడు? గొర్రె పిల్లను వధించి చర్మం చొక్కాలు తీయించి ఈ యొక్క ఆదాము తొలగించి పంపించేశాడు. ఎందుకని? అక్కడ వాగ్దానం చేస్తున్నాడు, నేను మరలా మిమ్మల్ని విడిపిస్తాను, మరలా మిమ్మల్ని వెనక్కి తీసుకొస్తాను. మీరు మరలా పడిపోయిన స్థానంలో నుంచి, ఏ స్థితిలో చేతి పడిపోయినా అక్కడ మిమ్మల్ని తీసుకొస్తానని వాగ్దానం చేసి పంపేశాడు. ఆమేన్. ఇప్పుడు ఇద్దరు కూడా నలుగురు వస్తున్నారు బయటికి. ఆదాము, అవ్వ, చిన్న కణాలుగా ఉన్న 1వ నెల బేబీలుగా ఉన్న కయ్యను మరియు హేబేలు. అయితే ఒక రోజు డెలివరీ అయిపోయింది, వాళ్ళ వయసు పెరుగుతా ఉంది, ఇద్దరు బలిపీఠాలు కట్టారు. ఒకే బలిపీఠం కట్టొచ్చుగా, ఎందుకు 2 బలిపీఠాలు కట్టారు? ఇద్దరు ఒక అన్నదమ్ములేగా, ఇద్దరు ఒకే కడుపు నుంచి వచ్చారుగా, ఎందుకు 2 బలిపీఠాలు కట్టారు? ఎందుకు కట్టారంటే ఒకరు ఏకీపించుకోలేక, ఒకరు ఏకీపించుకోలేక 2 బలిపీఠాలు వచ్చాయి. అయితే ఎప్పుడు కూడా 2 కరెక్ట్ అవ్వు, ఒకటే కరెక్ట్ అవుతుంది. 2 ఎప్పుడు కరెక్ట్ అవ్వు, ఒకటే కరెక్ట్ అవుతుంది. అనేక మార్గాలు ఏమీ లేవు, ఒకటే మార్గం ఉంది. అందుకే వేసాను, నేనే మార్గం అన్నాడు. ఈరోజు చాలా మంది చెప్తారు, ఏదైనా కరెక్టేనండి, ఏదైనా బైబిలేనండి, ఏదైనా వాక్యమేనండి అంటారు. కయ్యను చేస్తుంది వాక్యంలో కనబడుతుంది, హేబేలు చేస్తుంది వాక్యంలో కనబడుతుంది. ఏది ఎప్పుడు కూడా ఒకటి అవదండి. చాలా మంది అనుకుంటారు ఏదన్నా ఒకటని. ఎన్నడెన్నడికి కాదు. ఒకే భక్తి ఎప్పుడు కాదు. ఇద్దరు ఏకీభవించింటే
ఏబేలు కట్టినటువంటి బలిపీఠం దగ్గర కయ్యను ఉందుడు. ఎందుకంటే ఏబేలు కయ్యను బలిపీఠంకి ఏకూపించాడు. ఎందుకంటే ఏబేలు చేస్తుంది పూర్తిగా వాక్యము, కయ్యను చేస్తుంది పూర్తిగా వాక్యము కాదది. ఇద్దరు వేరు వేరుగా ఉన్నారు. రెండు బలిపీఠాలు పక్క పక్కనే ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు వచ్చాయి? ఒక పడిపోయిన దూత వర్తమానాన్ని బట్టి. ఆ పడిపోయిన దూత ఎవరు? సాతానుడు. పడిపోయిన లూసిఫర్. వాడు త్రోసిపడ్డాడు. వాడు సర్పంలోకి వచ్చాడు. అవ్వను చెరిపాడు. అవ్వ దగ్గరికి వెళ్ళాడు. వచ్చిన దూత ఎవరు? అవ్వ కనిపెట్టలేకపోయింది. ఈరోజు విశ్వాసులకు తెలియదు, కనిపెట్టలేకపోతున్నారు. కానీ కడపట అవ్వ అయితే కనిపెడతాదండో. ఈ రోజు ప్రపంచంలో చాలా మంది పడిపోయిన దూతలు ఉన్నారు. చూస్తాను చాలా బాగున్నాయి. పడిపోయిన దూత ఏం చేస్తుంది? తప్పుడు ఆరాధన తీసుకొస్తుంది. బైబిల్లో లేని ఆరాధన తీసుకొస్తుంది. వాక్యంలో లేని సిద్ధాంతాలు తీసుకొస్తుంది. బైబిల్లో లేని పండుగలు తీసుకొస్తుంది. వాక్యానుసారంగా కనబడుతుంది కానీ వాక్యం కాదు అది. కయ్యను బలిపీఠం కట్టి నీవే నా దిక్కు, నీవే నా ప్రభు అంటున్నాడు. అయినా వాక్యము కాదు. ఆమేన్. బైబిల్లో మాట ఉండే సామెతలు వారు చెప్తున్నాడు, ధర్మశాస్త్రాన్ని వినకుండా ప్రార్థన చేస్తే దాన్ని హేయంగా చూస్తున్నాడట. అంటే వీడు వాక్యాన్ని చూడకుండా ఏదో ఒకటి కరెక్టేలే, ఎక్కడికి వెళ్ళినా ఒకటేలే. ఈరోజు చాలా మంది అనుకుంటారు ఏ సంఘమైనా ఒకటేనండి, ఏ పాస్ట్ అయినా ఒకటేనండి. ఎందుకు అవుతారండి? అవరండి. అలాగైతే దేవుడు కయ్యను త్రోసేయడండి, కయ్యను పక్కన పెట్టడండి. ఏబేలుతోనే ఉన్నాడండి అక్కడ. జాగ్రత్తగా గ్రహించండి సోదరులారా. ఏదైనా ఒకటి అనుకోవద్దు, అది ఎంత మాత్రం నిజమైన మాట కాదు. ఎప్పుడు సత్యం ఒకటి, అనేక సత్యాలు లేవు, ఒకటే సత్యం ఉంటుంది. ఏం చేస్తున్నాడు? తప్పుడు ఆరాధన దేవుని వాక్యములో లేదు కానీ చేస్తున్నాడు. ఎందుకంటే వాక్యం వినకుండా, వాక్యాన్ని చూడకుండా, వాక్యాన్ని పరిశీలించకుండా ప్రభువా నువ్వే నా దిక్కంటే కుదరదు. దేవుడు దేనిని అంగీకరించాలంటే అది ముందు వాక్యానుసారంగా ఉందా లేదా చూసి ఆయన అంగీకరిస్తాడు. కయ్యను దగ్గరికి వచ్చినప్పుడు అది వాక్యానుసారంగా లేదు, దాన్ని దాటిపోతున్నాడు. దాటిపోయి ఎక్కడికి వస్తున్నాడు? ఏబేలు బలిపీఠం దగ్గరికి వస్తుంది. అక్కడ ఏమి అలాంటి ఆకర్షణ ఏమీ లేదు, చాలా సామాన్యంగా ఉంది. కానీ కయ్యను బలిపీఠం దగ్గర పెద్ద స్టార్ ఉందట. చెట్టు కట్టాడు, చింత చెట్టు. ఏమి పెట్టి చింత చెట్టు కట్టాడంటే పెద్ద స్టార్ పెట్టాడట, లైటింగ్ సెట్ పెట్టాడట. ఈ రోజు నాకు దేవుడు దిగొచ్చేస్తాడు అంటున్నారు. ఎందుకంటే సాయంకాలం వరకు ఏమీ తెలీదు, కానీ సాయంకాలం తెలిసిపోతుంది. ఏది నిజమైందా ఏది అసత్యమైనదా అనేది వాక్యం దగ్గర తెచ్చేటప్పుడు తెలిసిపోతుంది అక్కడ అనుకున్నాడంట. దేవుడు వచ్చేటానికి క్రిస్మస్ డ్యాన్స్ వేస్తున్నాడంట. వస్తున్నాడు ప్రభు, దిగిపోతున్నాడు అని చెప్పి డ్యాన్స్ చేస్తున్నాడు అంటే ఏం అవ్వదు. ఈ లోపల కయ్యను బలిపీఠం చుట్టూ క్రిస్మస్ తో తిరుగుతున్నాడంట. క్రిస్మస్ తో తిరుగుతున్నాడంట. ఆ కయ్యను బలిపీఠం దగ్గర ఇన్ని అడుగులు పెట్టారంట, ఇన్ని అటుపోలు పెట్టారంట, ఇన్ని అగరత్తులు పెట్టారట, ఇన్ని క్యాండిల్స్ పెట్టారట. రక్షకుడు ఉదయించాడని తిరుగుతున్నారట. కయ్యను బలిపీఠం దగ్గర రావట్లేదు, ఆయన రావట్లేదు కయ్యను బలిపీఠం దగ్గరికి. దేవుడు దాని వైపు చూడట్లేదు. ఈ రోజు ఈ పండగ క్రైస్తవ వైపు దేవుడు చూడట్లేదు, ఈ ఆచార క్రైస్తవ వైపు దేవుడు చూడట్లేదు. రక్తం ప్రవహించే స్థలంలో చూస్తున్నాడు ఆయన. ఆమేన్. క్రైస్తవ జీవితం అంట కల్వరి యుద్ధ నుంచి స్టార్ట్ అవ్వాలటండి, క్రిస్మస్ యుద్ధ నుంచి కాదు. చాలా మంది అంటారు క్రిస్మస్ కి వెళ్ళి కొన్ని ఆత్మ సంపాదించేద్దాం అంటారు. తప్పు తప్పు తప్పు. ఒక క్రైస్తవ జీవితం ప్రారంభించవలసింది కల్వరి యుద్ధ నుండి. క్రిస్మస్ లో నువ్వు చేసే సువార్త ఏముంది? ఆమేన్. నువ్వు సువార్త చేయవు, నీ స్టార్ని చూపించాకి దానికి మళ్ళీ ఎమ్మెల్యే వస్తాడు, దానికి మళ్ళీ కార్పొరేటర్ వస్తాడు, దానికి మళ్ళీ స్కూల్ పిల్లలు ఆన్లైన్ పోగు చేసి గంగిరెద్దుల్లో డాన్స్ చేయడానికి తప్ప, అవి చూపించుకోవడానికి తప్ప అక్కడ ఏమీ లేదు. ఒక క్రైస్తవ జీవితము కల్వరి యుద్ధ ప్రారంభించబడితేనే అది కడ వరకు నిలబడుతుంది. ఆ కల్వరి వృక్షం దగ్గరికి రావాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. క్రిస్మస్ రోజు వచ్చేస్తారంటే ఎవరు రాడండి. వస్తాడు, నిజంగా వస్తాడు. నువ్వే కవర్ అయితే 6 రోజులు ముందు ఇచ్చావో, ప్రతింటికి వెళ్తావు కదా క్రీస్తు నేడు పుట్టాను, ఆ కవర్ ఒకటి ఇస్తావు కదా పాంప్లెట్ అంటించి, ఆ కవర్ పట్టుకొచ్చి ఇలా పడేసి కొంచెంసేపు చూస్తాడు. ఆ సొట్టెలు గించుకుంటే లేచి నాటకులు చూసి 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 మళ్ళీ వెళ్ళిపోతాడు. 30 సంవత్సరాల నుంచి చూస్తున్నాం క్రిస్మస్ ఎలా జరుగుతున్నాయో.
నీ క్రిస్మస్ దగ్గర ఏమి రావో. గుర్తుపెట్టుకోండి, క్రైస్తవ జీవితము, క్రైస్తవ సువార్త యేసుక్రీస్తు యొక్క కలవరి యొద్ద నుంచి ప్రారంభించబడాలి. అందుకే ఆయన జన్మ కంటే ఆయన మరణం కోసమే బైబిల్ ఎక్కువ రాయబడింది. అసలు ఆయన పుట్టిందే మరి చచ్చిపోవడానికి, అవునా కాదా? ఆయన చనిపోవడానికే పుట్టాడు. ఆ మరణాన్ని ఓడించాలంటే నేను చనిపోవాలి. ఆమేన్. బాల యేసు, కుర్ర యేసు, ముసల యేసు, కొత్త యేసు, లేకపోతే మరొక యేసు. ఆమేన్. విచిత్రం ఏంటంటే ఆయన పుట్టినప్పుడు ఎక్కడ పుట్టాడు? పశువులశాలలో పుట్టాడు. ఇప్పుడు కూడా ఆయన పశువులశాలలో ఉంటాడు. చర్చిలో అప్పుడు డాన్స్ చేస్తారు, బయటేమో చిన్నదే చిన్న పాకెట్, అందులో చిన్న పేపర్గా ప్రభువుని పెట్టేసి ఆరాధించేస్తారు. వీళ్ళ లోపల డాన్స్లు వేస్తూ ఉంటారు. దేవుడు వస్తున్నాడు, చూస్తున్నాడు అనుకుంటున్నారు. పక్క వీధిలో చర్చికి పెద్ద డూమ్లోకి కట్టారు. దానికి పైగా మనం పెడితే మన దగ్గరికి వచ్చేస్తాడు ప్రభు అనుకుంటున్నారు. నో సార్, ఆయన చూసేటప్పుడు ఎక్కడ చూడాలి తెలుసా? ఆయన ఈరోజు ఒక సంఘాన్ని చూసిన, ఒక విశ్వాసం చూసిన, రక్తము నుండి చూస్తేనే నువ్వు అంగీకారం అవుతావు. లైటింగ్ లో నుంచి కాదు. లైటింగ్ లోంచి, స్టార్ లోంచి చూస్తాక ఏమన్నా కిస్మ వస్తుంది అనుకుంటున్నారు ఏంటైనా? చాలా మంది భూ అంటాకి. ఈ రోజు ఒక వ్యక్తి రక్షించబడాలంటే ఆ యొక్క కల్వరి రక్తములో నుండి చూస్తేనే నీకు విమోచన. ఆమేన్. ఆ బలిపీఠం కట్టేసి దానికి ఉన్న ఫ్రూట్స్ కట్టేసి రావాలంటే ఎక్కడికి వస్తాడు? నువ్వెంత ఎగిరినా, ఎంత కోసుకున్నా ఆయన రాడు. ఆమేన్. ఆయన చూడవలసింది రక్తాన్ని చూడాలి. ఆయన ఐగుప్తులు చెప్పాడు, నేను రక్తాన్ని చూసినప్పుడు దాటిపోతాను అన్నాడు. లేకపోతే నువ్వు పెట్టిన నైవేద్యాన్ని తినేసి దాటిపోతాను అన్నాడా? నువ్వు తగిలించే 2 యాపిల్ తినేసి ఫుల్గా మెక్కేసిపోతాను అన్నాడా? దోతేంటి? ఈ ఐగుప్తులో మరణం ఎలా దాటిపోతుంది తెలుసా? రక్తాన్ని చూసి దాటిపోతుంది. ఈ రోజు మానవుడు ఏదేని తోట నుండి మరణ భయంతో ఏలుబడవుతున్నాడు. మరణ భయం ప్రతి ఒక్కరికి వస్తా ఉంది. ముసలింటిలు పెరుగుతా ఉన్నాయి. ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు, ఎలా బ్రతుకుతామో తెలియదు. బయటికి వెళ్ళిన ఇంటికి వస్తున్న గ్యారంటీ లేదు. ఆ మరణ దూత ప్రతి ఒక్కరిని వెంటాడుతుంది. నిన్ను ఆ మరణ దూత దాటిపోవాలంటే నీ ముందు కనబడవలసింది బాల యేసు, కుర్ర యేసు, ఆ యేసు కాదు, రక్తంగా వాడాలి. అందుకే కల్వరి యొద్ద నుంచే నీ భక్తి ప్రారంభించబడాలి. అయితే నిజమేనండి, ఈ డిసెంబర్ బాప్తిసం పొందనండి, నెక్స్ట్ గుడ్ ఫ్రైడేకి ఫోన్ చేస్తానంటావా? ఇలాంటి ప్రబుద్ధులు కూడా ఉంటారు. ఆమేన్. అది ఎంత మాత్రం కరెక్ట్ కాదండి. ఆ పండగల్లో దేవుని చూడలేమంట. దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత, దేవుని యొక్క రివైవల్ ఆ పండగల ఆచారంలో చూడలేమంట. ఆ కల్వరి యొద్ద మాత్రమే చూడగలమంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ కిరాణా కొట్టు ఏంటి? మీరు ఎప్పుడైనా చూసారా? బత్తా షాప్ ఉంటుంది. ఆడు పొడవగా పెళ్లి చిలక ఆడి చేస్తుంటాడు. ఆడి ముఖం కనబడకపోయినారు ఏం కావాలి? బత్తాకాయలు, ఇటు కమలకాయలు, నారింజకాయ కనబడాలి. అవి చూడగానే వెళ్ళి మనము ఒక గ్లాస్ తాగేస్తుంటాం. వాడు ఏం చూస్తాడంటే ఈ చూస్తే సరిపోతుంది, దగ్గర ఆగిపోతాడు అనుకుంటాడు. అవునా కాదండి? కయ్యను కూడా అలాగే కట్టేశాడు. ఈ బత్తాకాయలు కొక్కురు పడిపోతాడేమో అనుకున్నాడు ప్రభు. కానీ ఏబేలు రక్తాన్ని చిందించాడంట అక్కడ. అందుకే దేవుడు చూసేది రక్తములో నుండి. యేసుక్రీస్తు రక్తము జీవం కలిగిన వాక్యమై ఉన్నది. జీవం కలిగిన వాక్యము. యేసుక్రీస్తు రక్తము యెరూషలేములో ఏమీ లేదు, ఆ కల్వరి కొండ దగ్గర లేదు. నువ్వు ఖచ్చితంగా నీ భక్తి ప్రారంభం అనేది వాక్యం వద్ద నుంచి ప్రారంభించాలి. అపోస్తుల కార్యము 2:38 వద్ద నుంచి నువ్వు స్టార్ట్ చేయాలి. ఏదో చాలా మంది ఏదో ఆయన్ని మభ్యపెట్టేయడానికి, ఆయన్ని మభ్యపెట్టేయడానికి అనుకుంటున్నారు. దేవుడే వెక్కిరించబడ్డు, నువ్వు ఆయన్ని మోసం చేయలేవు. లైటింగ్లు పెట్టేసి, వాళ్ళదే లైటింగ్లు షాపింగ్ మాల్లో ఉన్నాయి. లైటింగ్ కోసమే వెళ్ళాలనుకుంటే నీ లైట్ ఆయన లైట్ ముందు ఎంత అండి? ఈ కాస్మెటిక్ లైట్ ఎంత? నువ్వెంత లైటింగ్ పెట్టుకో, ఉదయకాలం సూర్యుడు వచ్చేటప్పుడు లైటింగ్ పని చేస్తుందా? ఎంత లైటింగ్ పెట్టుకో, ఎన్ని డూమ్ లైట్లు పెట్టుకుంటావో, ఎన్ని లైట్లు పెట్టుకున్నా ఉదయకాలం కానీ మంచి పవర్ఫుల్ గా సూర్యుడు వచ్చాడు అనుకో, ఈ లైట్లు పనిచేయవు. ఆఫ్టర్ ఈ సూర్యుడు ముందే ఈ లైట్లు పనిచేయనప్పుడు ఈ సూర్యుడి కంటే 10,000 రెట్లు ఎక్కువ మన తండ్రి వెలుగు. ఆ లైట్ ముందు ఈ క్రిస్మస్ లైట్లు పనిచేస్తాయా? పనిచేయండి. మా ఊర్లో ఒకటి స్టార్ కడుతూ
ఆ స్టార్ వచ్చే వ్యక్తి మీద పడిపోయింది. చచ్చిపోయి 2 సంవత్సరాలు అయింది. మంచి యవనస్తుడు, చాలా బాగుంటాడు. స్టార్ ఏం చేసింది? చంపేసింది. కానీ మన స్టార్ జీవం యుద్ధకు నడిపిస్తుంది. ఆమేన్. గుర్తుపెట్టుకోండి, ఈ స్టార్ రాలిపోయి ఎవరికి పడదనుకో కోసుకుపోతుంది. అవునా కాదా? క్రిస్మస్ స్టార్ మా ఊర్లో అయితే ఒకరి మీద జారిపడి చంపేసింది. అలాగే పరలోకంలో నక్షత్రం కూడా జారిపడి మానవ జాతి మీద పడ్డది. పడ్డదా మానవ జాతి మీద? మనందరం మరణంలోకి వచ్చేసామా? చావు బతుకుల్లో ఉన్నామా? ఇప్పుడు మనకు కావాల్సింది క్రిస్మస్ కాదు, యేసుక్రీస్తు యొక్క రక్తం కావాలి. సీరియస్నెస్ లేదు. క్రైస్తవులకి అసలు సీరియస్నెస్ లేదు. ఆదివారం గుడికి పోతున్నాం, రేపు ఉంటుందండి మొత్తం విశ్వరూపం అంతా చూపించేస్తారు. హ్యాపీ క్రిస్మస్, మరియమ్మ క్రిస్మస్. చాలా వాట్సాప్ స్టేటస్లు గుండా, వాట్సాప్లు గుండా అనేక రకాలుగా ఇచ్చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా సాతాను అల్లిన కట్టు కదా అన్న సంగతి వాళ్ళకి తెలియదు. ఏమైంది? కయ్యను కట్టాడు. ఆ దేవదూత, ఆ పడిపోయిన దూత అవ్వనగా సంఘానికి సాదృశ్యంగా ఉంది. అవ్వనగా సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఏ దూత అయితే, ఏ పడిపోయిన దూత అయితే సంఘం దగ్గరికి వెళ్తుందో ఆ సంఘం అంతా కూడా అబద్ధ భారతం తీసుకొస్తుంది. ఆ సంఘం అబద్ధ భారతం తీసుకొస్తుంది. అందుకే ఈ రోజు అనేక సంఘ శాఖల దగ్గర పడిపోయిన దూత వచ్చి ఆ సంఘాలను ఓ తప్పుడు ఆరంభం నడిపిస్తున్నారు. బైబిల్ లేని సిద్ధాంతాలతో నడిపిస్తున్నారు. బైబిల్ లేని క్రిస్మస్ పండుగలతో నడిపిస్తున్నారు. ఫలితం ఎవరు? ఎక్కడొచ్చింది ప్రాబ్లం? పడిపోయిన దూత ప్రసంగాన్ని బట్టి, ఈ యొక్క బిషప్ ప్రసంగాన్ని బట్టి క్రిస్మస్ వచ్చింది. అక్కడ ఎవరికి వచ్చింది ఇలాంటి ఆలోచన? ఏబేలుకి రాలేదే. ఏబేలు ఆదాం విత్తనం. కానీ కయ్యనికి ఎందుకు వచ్చింది? ఆ ఫాల్స్ ప్రీచర్, అబద్ధ బోధకుడు, పడిపోయిన దూత, క్రీస్తు విరోధి, అంత్యక్రీస్తు. ఆమేన్. అంత్యక్రీస్తు యొక్క ఫలితమే ఆ తప్పుడు ఆరాధన. ఈ రోజు ప్రపంచంలో అంత్యక్రీస్తు యొక్క బోధ ఫలితమే తప్పుడు ఆరాధన, తప్పుడు క్రిస్మస్. ఎవరు తీసుకొచ్చారు ఈ క్రిస్మస్? క్రీస్తు కాదు, క్రీస్తు విరోధి తీసుకొచ్చాడు. గుర్తుపెట్టుకోండి. 445 సంవత్సరంలో క్రీస్తు విరోధి క్రిస్మస్ తీసుకొచ్చాడు. అంతకుముందు క్రీస్తు పుట్టినప్పుడు ఎలాంటి క్రిస్మస్ ప్రోగ్రాలు లేవు. ఎవరు తీసుకొచ్చారు? క్రీస్తు విరోధి తీసుకొచ్చాడు. ఆ క్రీస్తు విరోధి ఎవరికి ఇచ్చాడు? మొత్తం సంఘాలన్నిటికి ఇచ్చాడు. ఒకప్పుడు చర్చ క్రైస్తవులు క్రిస్మస్ చేసేవారు కాదు, ఈరోజు ముందు వరుసలో ఉంటున్నారు వాళ్ళు. ఒకప్పుడు పెంతెకోస్తేయులు క్రిస్మస్ చేసేవారు కాదు, ఈరోజు ముందు వరుసలో ఉన్నారు. ఒకప్పుడు సెవెంత్ డే అడ్వెంటిస్టులు క్రిస్మస్ చేసేవారు కాదు, వాళ్ళు ముందు వరుసలో ఉన్నారు. ఏమైంది సార్? అంత్యక్రీస్తు యొక్క ప్రభావం, అబద్ధ ప్రవక్త యొక్క ప్రభావం, ఆ రోమన్ క్యాథలిక్ ప్రభావం ఈ రోజు క్రిస్మస్, ఆ రోమన్ క్యాథలిక్ ప్రభావం ఈ రోజు పండుగలు, ఆ రోమన్ క్యాథలిక్ ప్రభావమే తప్పుడు వాక్యము ప్రజలందరి మీద పడిందండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ సాయంకాల పూట ప్రభు దిగొచ్చాడు. చూసినప్పుడు రెండూ చూశాడండి. ఒకటేమో వాంతుతోను ఎలా ఉంది? కల్మషంతో ఉందంట. ఒకటే వాక్యంతో, రక్తంతో ఉందంట. ఆమేన్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, రక్తం వేరు, బీట్రూట్ జ్యూస్ వేరు. రెండు పక్క పక్కన పోయింది. వీడేం చేస్తున్నాడు? బీట్రూట్ జ్యూస్ తో బలిపేట నింపేశాడు. ఓ భవిష్యత్తు చెప్పాలంటే కయ్యను జ్యూస్ షాప్ పెట్టుంటాడు. బత్తాయి జ్యూస్, యాపిల్ జ్యూస్, పైనాపిల్ జ్యూస్, బీట్రూట్, క్యారెట్ జ్యూస్. ఎందుకంటే ఏం చేశాడు? తోటలో ఫలాలన్నీ తెచ్చాడు. తెచ్చి ఏం చేశాడు? పరిచేశాడు. కానీ ఒక గొర్రె పిల్ల పట్టుకొచ్చాడు ఏబేలు, రక్తాన్ని పరిచాడు. ఆయన ఎప్పుడూ కూడా నిన్ను చూడవలసింది రక్తంలోంచి సోదరుడా. ఆచారంలోంచి కానీ నేను చూశాడా తృణీకరించేస్తాడు. నువ్వు ఆచారాలు చేసి నేను దేవుడికి ఏదో చేసేసాను, నేను క్రిస్మస్ చేసేసి నేను ఏదో చేసేసాను, నిజంగా 10 మందికి త్యాగం చేసేసి నేను ఏదో చేశాను అనొద్దు. నీ దగ్గర ఉండవలసింది గొర్రె పిల్ల యొక్క రక్తం కావాలి. గొర్రె పిల్ల రక్తం ఏంటో కాదు, ఈరోజు వాక్యమై ఉన్నది. ఆ వాక్యాన్ని చూడాలి. ఆ వాక్యాన్ని చూడకుండా నీకేమీ జరిగేది ఒరిగేది ఏమీ లేదు. ఏబేలులో చూస్తే రక్తం కనబడుతుంది. ఏబేలు అర్పణ వెంటనే దేవుడు అంగీకరించేశాడు. ఆమేన్. గమనించండి, అర్పణ అంగీకరించబడిపోయింది. ఎవరిది? వాక్యానుసారముగా, లేఖనానుసారముగా రక్తాన్ని అక్కడ పెట్టినప్పుడు అతని ఆరాధన అంగీకరించబడి
ఆమేన్. దేవుడు దాన్ని అంగీకరించి ఇష్టపడిపోయాడు. కానీ కయ్యింది దాటిపోయాడు. కయ్యను ఆరాధన ఎప్పుడైతే దాటిపోయాడు, కయ్యనికి ఏమొచ్చింది? పశ్చాత్తాపం అయితే రాలేదు. దెయ్యం పిల్లలకి పశ్చాత్తాపం రాదు. ఇప్పుడు ఎలా ప్రసంగం చేసి ఎవరైనా అన్నారనుకో, అరే క్రిస్మస్ తప్పు, ఇది బైబిల్ లేఖనానుసారంగా అది ఎక్కడ బైబిల్లో లేదయ్యా అని చెప్పామనుకో, దేవుని కుమారుడు ఏం చేస్తాడు తెలుసా? నిజమా? ఎక్కడ? నేను ఇంతవరకు క్రిస్మస్ ఉందానని, పండుగలు ఉన్నాయనుకున్నాను, ఎక్కడ నాకు చూపించు అని చెప్పేసి ఓపికగా వెతుక్కుని ఏది సత్యమో ఏది అసత్యమో చెక్ చేసుకుంటాడు. ఎవరు? దేవుని కుమారుడు. కానీ కయ్యను అనుకో, వెంటనే కోపం వస్తుంది. ఎందుకు కోపం వస్తుంది అంటే, హల్లెలూయా, వాడు తండ్రికి కోపం ఎక్కువ, వాడికి అసూయ వస్తుంది. వెంటనే వాడు తండ్రికి అసూయ ఎక్కువ. వెంటనే ప్రభు వచ్చి అడిగాడు. ఈ లోపల ఏం జరిగింది? కోపం వచ్చి తమ్ముడి మీద చంపడం మొదలు పెట్టాడు. కిల్లింగ్. అంటే వీడి యొక్క ఆరాధన అంగీకరించినందుకు గాను ఏం చేస్తున్నాడు? చంపుతున్నాడు. వీడి భక్తి ఏం చేసి ఏమి నేర్పించింది? వాడికి చంపడం నేర్పించింది. అంటే ఇది భక్తిలో యథార్థత ఉందా? వీడి భక్తి ఎప్పుడైతే త్రోసివేయబడిందో వెంటనే వాడు మర్డర్గా మారిపోయాడు. ఈ రోజు మర్డర్లు అందరూ క్రైస్తవులు ఉన్నారు, వ్యభిచారులు క్రైస్తవులు ఉన్నారు, పాస్టర్లో ఉన్నారు, అనేక న్యూస్లు వింటున్నాం, పిల్లల్ని పాడు చేసే పాస్టర్లో ఉన్నారు. ఎక్కడున్నాయి? కయ్యను ఆరాధన తృణీకరించబడిన మరుక్షణమే వాడు ఒక మర్డర్గా మారాడు. తర్వాత ప్రభు వచ్చాడు. ఏడి నీ తమ్ముడేడని అడిగాడు. ఆమేన్. ప్రభువా, కొంచెం కోపం తట్టుకోలేక చంపేసానన్నాడా? నాకేం తెలుసు, నన్ను అడుగుతున్నాడు. అంతే. ఏం చేశాడు? అబద్ధం ఆడడం మొదలు పెట్టాడు. అతని భక్తిలో అబద్ధం ఉంది, అతని భక్తిలో మర్డర్ స్పిరిట్ ఉంది, అతని భక్తిలో అసూయ ఉంది, అతని భక్తిలో కోపం ఉంది. అందుకే అడిగాడు, కోపం ఏంట్రా బాబు నీకు అన్నాడు. ఏంటి, అంగీకరించకపోతే కోపం వచ్చేస్తుందా? అయ్యో నేను ఎందుకు అంగీకరించబడలేదు అని ఆలోచించట్లేదు, పరిశీలించుకోవట్లేదు, నాలో ఎక్కడ లోపం ఉంది అని తెలుసుకోవట్లేదు. ఈరోజు దేవుని కుమారుడు అయితే పరిశీలన చేసుకుంటాడు. నా భక్తి వాక్యానుసారమా లేదా పరీక్షించుకుంటాడు. అందుకన్నాడు, సమస్తము పరిశీలించి మేలైందని చేపట్టని పౌలు అన్నాడు. అసలు పరీక్షించే టైం లేదు. పరీక్షించే టైం ఉంది ఈరోజు క్రైస్తవులకి. కూటలోకి వస్తారు, కూర్చుంటారు, బిగిసిపోతారు, వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళకి నచ్చందో ఒకటి చెప్పామంటే ఇంకా చెవులు మూసేసుకుంటారు. అంతే. ఎందుకు పరిశీలన చేయకూడదు? క్రిస్మస్ తప్ప అన్నాను ఎక్కడ? అయ్యో బాధకుడా, సోదరుడా, ఏంటి ఏముంది అందులో అని అడగడం మానేసి బిగిసిపోతే దాంట్లో ఉపయోగం ఏముంది? అందుకే కయ్యను ఆ విధంగా పశ్చాత్తాపడి విధేయత చూపే మనసు లేదు. ఎందుకంటే వాడు ఒక క్రీస్తు విరోధిగా పుట్టాడు కాబట్టి. వాడు ఎలా పుట్టాడు? వాడికి పునాది ఏంటి? పడిపోయిన దూత వల్ల వాడు పుట్టాడు. అందుకే వాడు క్రీస్తు విరోధి అయ్యాడు. అవ్వమ్మ కూడా ఏమన్నా ఆలోచించిందా? ఏం ఆలోచించలేదు. ఈరోజు సంఘాలు ఆలోచించట్లేదు. ఓ ఆ ప్రసంగం వాక్యానుసరమా కాదా, అది లేఖనానుసరమా కాదా, అది దేవుడిచ్చిన మాట కాదా, ఎక్కడైనా ఉందా బైబిల్లో, ఈ పండుగలు ఎక్కడైనా ఉన్నాయా, ఈ తప్పుడు బాప్తిస్మాలు ఎక్కడైనా ఉన్నాయా, ఈ నామకార్థ భక్తి ఎక్కడైనా ఉందా అని పరిశీలన చేసుకునే టైమే ఈ రోజు క్రైస్తవులకు లేదు. ఉందంటారా? అవ్వమేమైనా ఆలోచించిందా? ఇది నిజమా అనగానే పడిపోయింది ట్రాప్ లో. అయ్యో ఇంతకుముందే చెప్పారు కదా ప్రభు, ఈ తోట చెట్ల ఫలములన్నింటిలో నిరభ్యంతరంగా తినేసి ఈ మంచి చెడు తెలివి వృక్షము తినొద్దన్నాడు కదా. ఎందుకు ఇప్పుడేమో తినమంటున్నాడు? ఎందుకు కారణం ఏంటి? వచ్చినోడు ఎవరు అని ఆలోచించుకునే అవకాశమే లేదు. అయ్యో బైబిల్ ఎలా చెప్తుంది, ఈరోజు ఎప్పటికప్పుడు చదువుతున్నామే, బాప్తిసం ప్రభుని యేసుక్రీస్తునాడు బాప్తిసం కనబడుతుంది 8 సార్లు, ఒక పడిపోవడంతో వచ్చి అంటది ఇలాగైనా పర్లేదు అంటది. వెంటనే అలాగైనా పర్లేదు దానికి నువ్వు వెళ్తావు, బైబిల్ ఉండదాన్ని పట్టించుకోవు. యేసు ప్రభు డిసెంబర్లో పుట్టలేదని బైబిల్లో ఎక్కడ ఆధారం లేదు పుట్టినట్టుగా. ఓ డిసెంబర్లో పుట్టాడనేసి విచిత్రం ఏంటంటే వీళ్ళ చదువుల్లో చూస్తే ఎంఫిల్లు ఇంకా ఏ ఫిల్ఫిల్లు చేస్తారు వీళ్ళు. అవునా? పిహెచ్డీలు డబల్ చేసేసి యేసుక్రీస్తు కనీసం డిసెంబర్లో పుట్టలేదు అన్న సంగతి తెలియదు వీళ్ళకి. దాన్ని సరి చేసుకోవడానికి బదులుగా దాన్ని కవరింగ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు సరి చేసుకోవడానికి బదులు కవరింగ్లు చేసుకోవడానికి బయలుదేరారు, కప్పుకుంటున్నారు. ఎప్పుడు కూడా
నువ్వు చేసే భక్తి, నువ్వు చేసేది లేఖనానుసారంగా లేనప్పుడు కవర్ చేసుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. ఆదాము ఏం చేశాడు, అవ్వ ఏం చేసింది? పాపములో పడి ఎక్కడికి వెళ్ళారు? చెట్ల చోటుకి. ఏ చెట్టు అనుకున్నారు? క్రిస్మస్ చెట్టు. అది క్రిస్మస్ ఆకులు కట్టుకుంది ఇలాగా. సాయంకాలం వచ్చాడు. ఆమేన్. తండ్రి వచ్చేటప్పుడు అప్పటికే ఏమవుతున్నాయి? ఆకులు ఎండిపోవడం మొదలు పెడుతున్నాయి. గుర్తుపెట్టుకోండి, ఎండిపోతున్నాయి. దేవుడు వచ్చినారు ఆ వెలుతురులో మొత్తం ఎండిపోయి ఏమవుతున్నాయి? పట్టు ఆలిపోతున్నాయి, ఎండిపోయిన తాటేకిలాగా. అవునా? దేవుడు ముందు మన కవరింగ్లు పనిచేయవు. ఈరోజు ఎలా రుజువు చేయాలని ఆ ఫలానా కైందత్తోడు ఎలా రుజువు చేశాడు కాబట్టి నేను ఇంకోలా రుజువు చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. కానీ అక్కడ లేఖనానుసారమేనా అని ఆలోచించుకుంటూ లేడు. మళ్ళీ వెనకాల PhD నుంచి 15-20 డిగ్రీలు ఉంటాయి. చిన్న కామన్ సెన్స్ తెలియదు. ఈ డిసెంబర్ నెలలో గొర్రెలు పుట్టడానికి అసలు అవకాశమే ఇజ్రాయెల్ దేశంలో ఉండదు. వీళ్ళు ఏటేట వెళ్ళొచ్చేస్తా ఉంటారు, అయినా అవకాశమే ఉండదు వీళ్ళకి. అక్కడ -డిగ్రీలో ఉంటే ఎవరన్నా బుద్ధున్న గొర్రెల కాపరి పొలంలో మేపుతాడా గొర్రెల్ని? వీళ్ళకి బుద్ధి లేదు కాబట్టి వీళ్ళకి పొలంలో మేపుతున్నాడు అనుకుంటున్నారు. అసలు వీళ్ళు గొర్రెలు కాసిన అనుభవం ఉంటే తెలుస్తుంది. గొర్రెల కాపరికి గొర్రెల కోసం తెలుస్తుంది, గాడిదలు కాసేవారికి గొర్రెల కోసం తెలుస్తుందా? అందుకే ఈ సంఘ సాగరాన్ని గాడిదలు అయితే వాళ్ళు కాసేవాళ్ళు గాడిద కాపరులు. ఈ క్రిస్మస్ చేసే వాళ్ళందరూ గాడిదలు. అవునా? వాళ్ళు కాసేది ఎవరు? గాడిద కాపరి. మరి గొర్రెల కాపరి ఎవడన్నా మంచులో 15 డిగ్రీలో గొర్రెలు పెడతాడా? మరి 15 డిగ్రీలు కలిగి ఉన్న వాళ్ళకి మినిమం కామన్ సెన్స్ లేదు. అవునా? నాకు తెలియదు, మరి చెప్పేద్దాను. నీ ఏరియా ఎలాగుంటారో నాకు తెలియదు. ఏదైనా గొడవ వస్తే మీరే చూసుకోండి. ఆమేన్. నా ఏరియాలో అయితే నా చుట్టూ బౌన్సర్లు ఉంటారు కాసుకోవడానికి, వాళ్ళే చూసుకుంటారు. నేను కాలం చూసుకుని ఇష్టానుసారంగా చెప్పేస్తుంటాను. నేను నాకు భయమేమీ లేదు. ఏదో ఒకటి అవుతుంది, ఇంక చివరి టైంలో చెప్పేసి పోవాలి. నిజమైన ఆరాధన చేసినందుకనే కయ్యని చంపేశాడు. ఈ రోజు ప్రభువుకు దెబ్బ కూడా పడినవులే మన మీద. ఆమేన్. చూసుకున్న సోదరి సోదరులారా, ఏం జరుగుతుంది గమనించండి. ఆ గొర్రెల కాపర్లు ఎవరన్నా ఒకవేళ నీ గొర్రెల కాపరిగా నీకు ఇచ్చాడు అనుకో, ఆ -15 ఉంటుందంటే ఇజ్రాయెల్ దేశంలో యెరూషలేములో. నిజంగా నీ నువ్వు గొర్రెలు ఇస్తే నువ్వు తోలుకెళ్ళి ఆ మంచులో పెట్టే గొర్రెలను అప్పుడే చంపేస్తాను. అవునా? ఇప్పుడు అలాగే గాడిదలు కాసి వాళ్ళు గొర్రెలను తీసుకెళ్లి చంపేస్తున్నారు. అందుకే సౌలంట గొర్రెల కాపరి కాదట, దావీదు గొర్రెల కాపరి. సౌలు గాడిద కాపరట. గాడిద కాపరి తీసుకొచ్చి గొర్రెల దగ్గర పెట్టారు అనుకో, గొర్రెల మంచులోకి తీసుకెళ్లి చంపేస్తాడు. ఈ రోజు చాలా మంది క్రైస్తవులను ఈ గాడిద కాపర్లు చంపుతున్నారు ఆత్మీయంగా. ఎందుకని? శీతాకాలంలో గొర్రెలు కాస్త అలాగే ఉంటది. గొర్రెల కాపరి తెలుసు. అవునా? ఎప్పుడు గొర్రెని ఎక్కడ మేపాలో అందుకే దావీదు అంటున్నాడు, ఆయన గొర్రెలకు మంచి కాపరి. అవునా? పచ్చిక బయలు దగ్గర తీసుకెళ్తాడు. మంచు పడితే ఎక్కడైనా గడ్డి మొలుస్తుందా? అది గొర్రెల కాపరి తెలుస్తుంది. అందుకే 23వ కీర్తనలో ఆయన ఏమన్నాడు? గొర్రెల కాపరి పచ్చిక బయలుదేరి మేపుతాడు. ఆయన దగ్గర ఏముంటది? సున్నపు రాయి, తర్వాత ఏంటి? ఆ తేనె ఉంటది, అడివి తేనె ఉంటది. అవునా? గాడిద కాజోడి దగ్గర ఉంటది, అది ఉండదు. ఒకవేళ ఈ గాడిద కాపరి తీసుకెళ్లి గొర్రెలు ఇస్తే నిజంగా వాళ్ళు చేస్తున్న క్రిస్మస్ ప్రకారంగానే మంచులోకి తీసుకెళ్లి ఆ రాత్రంతా ఉంచి, ఎందుకంటే తమ మందను కాచుకుంటుండగా ఆ రాత్రి వేళ పోనీ 4 గంటలకో 5 గంటలకో వస్తే పోనీ ఏదో చేయొచ్చు. రాత్రి వేళ వచ్చాయి, ఆ చలికి తట్టుకోలేక గొర్రెలు అక్కడే చచ్చిపోతాయి. ఈ రోజు నిజంగా విశ్వాసులు అలాగే చంపుతున్నారండి. గాడిద కాపర్లు. కాపర్ అంటే ఎవరు? పాస్టర్. ఈ యొక్క సర్టిఫికేట్ పాస్టర్లు ఏం చేస్తున్నారు? ఆ సంస్థలోను ఈ సంస్థలోను BDHలు MDHలు అయ్యి చేసి ఆ గాడిద సర్టిఫికేట్లు తెచ్చేసుకుని గొర్రెలు కాసి అనేక మంది అమాయకమైన ప్రజలు దేవుని పిల్లల్ని చంపుతున్నారండి. ఎక్కడ మేపాలో తెలియదు. వాక్యము పచ్చికల బయలుదే ఉంది. జీవం కలిగిన వాక్యము దగ్గరకు ఒక గొర్రెని నడిపించాలి. ఒక గొర్రెల కాపరి అయితే, ఒక నిజమైన పాస్టర్ అయితే, నిజమైన సేవకుడు అయితే నిజమైన వాక్యం ఎదుగు తీసుకొచ్చి మేపుతాడు. మంచులోకి తీసుకెళ్ళండి. మళ్ళీ వీళ్ళ చుట్టూ 9 వరాలు MA
ఎంఫిల్లు, ఇంకో ఫిల్లు, అన్ని ఫిల్లులు చేసేసుకుని అంత దూరం పెడతారు. అది అయిపోతే పేరు వేద్ది అంటాడంట అవడం. నిజమే. వెనకాల వాళ్ళు చేసిన డిగ్రీలు కానీ కింద ఇవ్వకపోతే మీటింగ్ రారంటే తెలుసా మీకు? ఆ పోస్టుల్లో ఉండాలంట వాళ్ళకి. ఇన్నేసి ఎవరిని పిలుస్తున్నారు వీళ్ళు? గాడిదలు పిలుస్తున్నారు, గాడిద కాపర్లు. అయితే నువ్వు గాడిద కాపర్ని కోరుకున్నాడు, నువ్వు గొర్రెవేనా? అవునా? గొర్రెల కాపరి గొర్రెని ఎలా మేపుతాడు? చాలా భద్రంగా చక్కని ఆహారం ఉన్న చోట, దాని దగ్గర మళ్ళీ ఏదన్నా గాయమవుతే సున్నపరాయి అడవి తేనె పట్టుకుని ఎల్లప్పుడు దగ్గర పెట్టుకుంటాడు. అవునా? గాడిదలు కాపరి దగ్గర ఏముంటో చెప్పండి, చెప్పండి నాకు. అందుకే గాడిద అటు ఇటు చూస్తుంది. ఆమె అందుకే గాడిదలకి కాపర్ ఎవరో తెలియదు. అవునా? గొర్రె అనుకో, ఆ కాపర్ని ఏం చేస్తా తెలుసా? ఆగిపోయి బే 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 అని అరుతుంది. గాడిదనేమంటే మీ పాస్టర్ గారు ఎవరంటే అక్కడ నిరీక్షణ ఉద్యోగ సభలు అక్కడ ఉంటది గాడిది, ఇక్కడ క్రైస్తవ సభల్లో ఉంటది, ఆ మిషన్ దగ్గర ఉంటది, ఇంకో మిషన్ గారు ఉంటది, అన్ని కూటాలు ఉంటది. ఏంటి గాడిది? మీ తండ్రి ఎవరంటే కొంచెంసేపు ఆదివారం ఏమో ఒక్కడుంటాడు, ఊర్లో ఏదైనా 3 రోజులు సభలో అక్కడికి వెళ్ళిపోతాడు. ఇవన్నీ ఎవడో గాడిదికి చూడండి. తండ్రి ఎవడు దానికి క్లారిటీ ఉండదు, కానీ గొర్రె క్లారిటీ ఉంటుంది. ఏ స్వరం పడితే స్వరంగా పోతుందా? తండ్రి స్వరం ఏంటి అర్థమైపోతుంది. నిజమైన దేవుని పిల్లలకి తమ కాపరి స్వరం ఏంటి అర్థమవుతుంది. అలాంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ, అలాంటి ప్రజలు ఇక్కడ ఉన్నారా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైన సోదరులు గమనించండి, ఈ చిన్నది కూడా తెలియట్లేదండి. ఆమె రీసెంట్ గానీ ఇజ్రాయెల్ దేశం నుంచి 2 సిస్టర్స్ వచ్చారు, ఒక పని చేసుకుంటా ఉన్నవాళ్ళు. వాళ్ళు చెప్తున్నారు, ఇజ్రాయెల్ దేశంలో మంచు ఎంత పేరుపోతుంది ఈ టైంలో, అసలు గొర్రెలు కానీ ఎవరు కానీ బయటకు వస్తాక ఛాన్స్ ఉండదని చెప్తున్నారు వాళ్ళు. నువ్వేలా చెప్తున్నావు? లేదంటే ఇంకో క్యాలెండర్ ఉందంట. ఎవరు క్యాలెండర్ నమ్ముతున్నావు? కయ్యని క్యాలెండర్ నమ్ముతున్నావు. నువ్వు కయ్యని క్యాలెండర్ నమ్ముతున్నావు అంటే నువ్వు కయ్యని బిడ్డవే. ఎవడు ఈ మధ్యలో బయలుదేరి అంటాడు, అవియా క్యాలెండర్ ప్రకారముగా యేసు ప్రభువు నిజంగా డిసెంబర్ లో పుట్టడం నిజమే, అయితే ఏ రోజు పుట్టాడో తెలియదు కానీ రుజువు చేసుకుందాం అంటున్నాడు. నీకు కావాల్సింది అవియా క్యాలెండరా లేదా బైబిల్ క్యాలెండరా? బైబిల్ క్యాలెండర్ ప్రకారముగా యేసు ప్రభు ఏప్రిల్ పుట్టినట్టుగా ఉంది. నువ్వు డిసెంబర్ లో చూపిస్తున్నావు. ఏదైనా చదువుకున్న 6వ నెలలో వచ్చాడట. 6వ నెల అంటే ఎలువుల మాసం. అవునా? ఎలువులు అంటే సెప్టెంబర్ వస్తుంది మనకు బహుశా. అక్కడి నుంచి లెక్క పెడితే యేసు ప్రభు పుట్టే రోజు వచ్చేటడికి ఏప్రిల్ వస్తుంది. మన ప్రవక్త చాలా స్పష్టంగా చెప్పాడు. మరి గాడిదలు కాపరికి తెలుస్తుందా? ఒక విషయం చెప్తాను. మోషేని ఐగుప్తులో ఉన్నప్పుడే ఇజ్రాయెల్ ప్రజలు నడిపించమన్నాడా? ఒకవేళ నడిపించమంటే ఏం నడిపించాడు తెలుసా? ఇజ్రాయెల్ ప్రజలు ఏదైనా గొడవ పడ్డారంటే చంపేద్దుడు అప్పుడే. అవునా? అందుకే ఏం చేశాడు? ఆ బైబిల్ కాలేజీ నుంచి ముందు మార్పించాడు. ఎక్కడ పెట్టాడు? ఇప్పుడు గొర్రెల దగ్గర పెట్టాడు. 45 సంవత్సరాలు గొర్రె రోషం వచ్చేసాడు. వచ్చాడా? ఇప్పుడు ఆ గొర్రె ఎంత అమాయకంగా ఉంటుందో, ఎంత అమాయకంగా శత్రు చేతులు మోసపోతుందో, ఎంత అమాయకంగా ఉంటుంది. అంత గొర్రె కోసం స్టడీ చేశాడు. ఎక్కడ చేశాడు? అడవులో గొర్రెల మంద దగ్గర చేశాడు. అప్పుడు అనుకున్నాడు నువ్వు గొర్రెల కాపరిగా సెట్ అవుతావని. అవునా కాదా? నువ్వు 3 నెలలు బెంగళూరులో 3 నెలలు, చెన్నైలో 3 నెలలు, ఇంకో చోట్ల అప్పగింతే నువ్వు గొర్రెలు తీసుకెళ్ళి ఎక్కడ పెడతావంటే -15 ఉన్న మంచులో పెట్టి గొర్రెలను చంపుతాను. నాకు సర్టిఫికెట్ అయిపోయిందండి, ఏదో డాక్టర్ సర్టిఫికెట్ లో తెచ్చేసుకుంటున్నారు కూడా, నేను పాస్టర్ని అయిపోయానని. ఈరోజు దేవుని పిల్లల్ని పచ్చిక బయలు దగ్గర తీసుకెళ్ళాలి, జీవం కలిగిన వాక్యం దగ్గర తీసుకెళ్లాల్సిన బదులు ఎక్కడ తీసుకెళ్తున్నారు? పండగల దగ్గరికి, ఆచారాలకు తీసుకెళ్లి గొర్రెలను చంపుతున్నారు. అమాయకులను మోసపోతున్నారయ్యా. ఈరోజు క్రైస్తవ ముసుగులో ఆ గాడిదల కాపర్లు చూసి మోసపోతున్నారు. ఇర్మియా చాలా స్పష్టంగా చెప్తున్నాడు, యెహెజ్కేలు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అవునా కాదా? అవునా కాదా? ఈ లోపల కొంత విచిత్రం ఏంటంటే, ఇక్కడ ఉంటారో తెలీదు, కొన్ని చోట్ల కాసేవాళ్ళు ఆడవాళ్ళు కూడా ఉంటారు. ఉన్నారు లేదా? మీకు తెలియదు. మా విలేజ్ లో అయితే ఇంత కేర చెట్టుకుంటారు,
ఇంత కర్రట్టుకుంటారు, వెళ్తా ఉంటారు. వీళ్ళెవరు? కాపరి నిలువు, కాపరి నిలువు. ఆమె వీళ్ళు వెళ్తా ఉంటారు. వీళ్ళ కోసం కూడా ఎస్గేల్ చెప్పాడు. అర్థమవుతుందండి? నా ప్రియ సోదరి సోదరులారా, జాగ్రత్తగా గ్రహించండి. ఈ రోజు కయ్యను వర్షిప్ ఎలా వచ్చింది? పడుపుని దూత వచ్చింది కనుక. నేను ముగించేస్తున్నా, 10 నిమిషాల టైం అవ్వండి. ఆమేన్. పడిపోయిన దూత అబద్ధ ప్రవక్తను తీసుకొచ్చింది, క్రీస్తు విరోధిని తీసుకొచ్చింది. ఆ క్రీస్తు విరోధి ఆచార సంబంధాన్ని బలిపీఠం కట్టాడు. ఆ కయ్యనితో ఆ బలిపీఠం ఆగలేదు. గాని ఈ రోజుకి కూడా ఈ కర్నూలు ప్రాంతంలో ఆ రోజు కయ్యని కట్టినటువంటి బలిపీఠాలే ఉన్నాయి. రోజు ఆ రోజు ఏబేలు కట్టిన బలిపీఠం వలె ఈ రోజుకి కూడా ఈ ప్రాంతంలో ఈ స్థలంలో ఏబేలు కట్టిన బలిపీఠం లాంటి బలిపీఠం ఇక్కడ ఉంది. నీ కయ్యని బలిపీఠం వల్ల వెళ్తావో ఏబేలు బలిపీఠం వెళ్తావో చూసుకో. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎవరు వచ్చారండి? పడిపోయిన దూత వేషము ధరించుకుని ఎలా వచ్చాడు? అవ్వ దగ్గరకు వచ్చి అబద్ధ ప్రవక్తలు తీసుకొచ్చి ఆచారాలు తీసుకొచ్చాడు. ఆమె ఇప్పుడు లోకాసువార్తలు అయితే పడిపోని దూత, దేవునికి నమ్మకమైన దూత, నమ్మకస్తుడు. గాబ్రియల్ ఎవరు? నమ్మకమైన దూత. అవునా కాదా? నమ్మకమైన దూత వచ్చాడు. ఈ మరీ చాలా చిన్న వయసురాలు. అయితే ప్రవక్త అంటే వాళ్ళ కుటుంబ పేదరికాన్ని బట్టి ఆ 17 సంవత్సరాలు ఎంగేజ్మెంట్ అయిపోయింది అన్నాడు. అయితే ఒక రోజు ఒంటరిగా వెళ్తున్నప్పుడు ఈమెను దర్శించింది ఎవరంటే నిజమైన గాబ్రియల్ దూత దర్శించింది. ఆమేన్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీకు క్లారిటీ ఉండాలి. మీ దగ్గరికి వచ్చేది గాబ్రియల్ దూత లేకపోతే లూసిఫర్ దూత. లూసిఫర్ పడిపోయినాడు, గాబ్రియల్ దూత నమ్మకస్తుడు. ఈ రోజు చూడండి, గమనించండి, అనేక పడిపోయిన తారలు ఉన్నాయి. అందుకే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఆ ఘట సర్పం కనబడుతుంది. 3 భాగాలు దూతల్లో పడగొట్టడం ఉంది. వాడు తోకతో పాటేశాడు ఉంది. భాస్కరేసిన వర్తమానంలోనే నేను వారం కోర్సు అది వినిపించాను. ఆ కథ ఏంటో అಷ್ಟು అది తోక కాదంటది, కథ అంటది. ఆ కథ ఏమైందంట? 3 భాగాలను పాడు చేసిందంట. ఏ కథ? బైబుల్ లేని కట్టు కథ. శాంతా క్లాస్ ఏ కట్టు కథ కాదు అది. ఈ మధ్యలో మా పాస్టర్ గ్రూప్ లో స్టోరీ అవుతుంది. నేను మొన్న మా సంఘంలో కూడా చెప్పాను. ఒక క్రిస్మస్ తాత ఏమో బుల్లిగా తాగేసి నేల మీద దొరుకుతున్నాడు. ఆ 2 కాళ్ళు పైకెత్తి ఇంకో క్రిస్మస్ తాత ఊపుతున్నాడు అలాగా. నిజమేంటి, చూసుకోండి. మాకు పాస్టర్ గ్రూప్ లో ట్రోల్ అవుతుంది. అది మరి ఎవరు పెట్టారో తెలియదు కానీ. ఆమేన్. ఎక్కడెక్కడో మొన్న మా ఊర్లో ఆ సెక్రటరీపల్లిలోనే ఎక్కడోనట మా సహోదరుడితో పని మీద వెళ్తే ఆ క్రిస్మస్ తాత ఫుల్గా తాగేసి వచ్చేసాడట. అవునా కదా? ఫుల్ కట్టు కదా. 3 భాగాన్ని ఇచ్చేసాడట. అంటే నక్షత్రాలు రాలిపోయాయి. 3 అంతుల నక్షత్రాలు రాలిపోయాయి. అందుకే ఈరోజు అనేక మంది బోధకులు రాలిపోయారు, కట్టు కథలకు తిరిగేశారు. చెప్పాడా లేదా బైబిల్ గ్రంథంలో? తిమోతితో చెప్పాడా పౌలు గారు? అంత్యకాలంలో అపాయకరమైన కాలం వచ్చును, వాళ్ళు కల్పన కథలకు తిరుగు కాలం వచ్చేస్తుంది, వాళ్ళు హితబోధను సహించరు. హితబోధ అంటే ఏంటి? ఆరోగ్యకరమైన బోధ. మరి ఇంజక్షన్ చేస్తే ఎలా ఉంటది? సురుకు అంటుంటది. అది వెళ్తేనే అప్పుడు జబ్బు తగ్గుతుంది. నిజమైన బోధ కొంచెం కఠినంగా వెళ్తుంది. అది వెళ్తేనే నీలో ఉన్నటువంటి వైరస్ వస్తుంది. అవునా కాదా? చాలా మంది అంటారు ఇంజక్షన్ వద్దండి, టాబ్లెట్ ఇచ్చేయండి అంటారు. అవునా? నిజమైన డాక్టర్ ఏమంటారు తెలుసా? ఇంజక్షన్ ఇవ్వాలి నీకు, టాబ్లెట్ ఇస్తే మళ్ళీ వస్తుంది, మళ్ళీ వస్తుంది జబ్బు. డబ్బులు లాగేసి డాక్టర్ ఉన్నాడు అనుకో, లేదు సరే పట్టుకెళ్ళమ్మా, వేసుకుని తగ్గపోతే రేపు వచ్చాయి. ఆమె ఆడు ఇప్పుడు చెప్తాడు తెలుసా? 15 రోజుల తర్వాత అంటాడు. ఈ 15 రోజులకి టాబ్లెట్లు వేస్తాడు. 15 రోజుల తర్వాత అన్నాడంటే ఏంటి? ఇప్పుడు తీసుకున్న సీట్ అయిపోతుంది. ఈ 200 సీట్ అయిపోయిన తర్వాత 15 రోజుల తర్వాత ఇంకో 200 పెట్టి తీయాలి. వాళ్ళకి తెలుసు తగ్గదని. అది ఇంజక్షన్ పడితేనే తగ్గుతుందని తెలుసు. డబ్బులు కాసించకుండా ఆ రోగం తగ్గాలన్నాడు ఏం చేస్తాడు? నీకు డబ్బులు వద్దు కానీ ఇంజక్షన్ కొడుతాను, కళ్ళు మూసుకో, ఏముండదమ్మా షూ అంటాడు. అవునా కదా? ఈ రోజు ప్రజలు దేని కోరుతున్నారు? ఆరోగ్యకరమైన బోధన కోరట్లేదు.
నొప్పి లేని బోధ కావాలండి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ కుర్రాడు ఎలా చెప్తారని ఊహించుంటారు మీరు. నా నోరే అలాంటిది, మీకు తెలీదు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుంది? దురద సేవలండి అందరికీ. అందుకే చాలా మంది వాక్యం చెప్తున్నప్పుడు అంటుంటారు. ఎందుకని? దురద వచ్చేస్తుంది లోపలికి. అవునా? లోపలికి వెళ్తే లోపలికి పురుగు వెళ్ళిపోకుండా ఇలాగే వచ్చేస్తుంటది. కొంతమందికి దురద సేవలు ఫోన్ వెళ్ళిపోతుంది, దురదకి ఎన్నరు కష్టమైపోతుంది. చెప్పాడు పౌలు గారు. అవునా కదా? వేదిక మీద నిలబడి ఆమె ఎదురు చూస్తారండి. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ ఎప్పుడు అంటారండి. ఏదో చూడండి అనుకుంటారు. ఎందుకంటే క్రిస్మస్ లో మనకు తెలియదు, మనం వెళ్ళాం కాబట్టి. పాస్టర్ ఇలాగ అనుకోలే, ఎప్పుడు పాస్టర్ మెసేజ్ చెప్పడం పూర్తవుతుందని ఎదురు చూస్తారండి. ఎందుకని? నెక్స్ట్ నాటికలు స్టార్ట్ అవుతాయి కాబట్టి, ఇలా నాటకాలు స్టార్ట్ అవుతాయి కాబట్టి వీళ్ళు అనుకుంటారు క్రిస్మస్ పెట్టడం వల్ల కొన్ని ఆత్మలు వచ్చేస్తాయని. వచ్చినప్పుడు ఏమనుకుంటారు తెలుసా? ఒకవేళ ఏ బామ్మ ఎవరైనా వచ్చారనుకో, ఎందుకు వస్తుంది పేటట్టుకుని, వాళ్ళ మనవడు ఎవరో నాటికెత్తారు కాబట్టి. ఈ అయ్యగారు దూరం నుంచి వచ్చిన అయ్యగారు ప్రసంగం చేస్తాడని కాదు, ఎప్పుడు అయిపోతుందని చూస్తారు. అయిపోయిందా, ఇదో లైట్స్ ఆఫ్. ఆమేన్. వర్స్ పట్టి వచ్చేస్తుంటారు, టింగ్ 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 నలుగురు. అవునా? ఈ రోజు అక్కడ క్రిస్మస్ లో జరిగేది ఏమీ లేదు. దేవుడికి మహిమ కలుగును గాక. దురద చెవులు ఉన్నాయంటండి ఈ రోజు. ఆమేన్. కరుకైన బోధ ప్రజలకి ఎక్కట లేదు. ఆమేన్. ఎవరన్నా ఫీలింగ్స్ హర్ట్ చేస్తారని క్షమించండి. ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ అబద్ధాలు చెప్పుకోవడానికి రాలేదు. ఉన్నది ఇద్దరైనా ముగ్గురైనా మంచి వార్త చెప్పడానికి వచ్చారు. గాబ్రియల్తో వచ్చింది. ఎవరెవరు? గలిలే అనే ప్రాంతం, నజరేతు అనే ఊరిలోనికి ఒక అందమైన ఒక చక్కని విధేయత కలిగిన బాలికి వద్ద మీదకి వచ్చింది. ప్రజల్లో గౌరవం లేదు, ప్రజల్లో మర్యాద లేదు, ఎవరో పట్టించుకోరు. ఓ వాక్యాన్ని ధ్యానించుకుంటూ సత్యన్యాసన చేస్తున్నటువంటి బాలిక దగ్గరికి గాబ్రియల్ దూత వచ్చింది. ఆమేన్. గమనించండి, మరియ దగ్గరికి గాబ్రియల్ దూత, అవ దగ్గరికి పడిపోయిన దూత. ఇప్పుడు ఏమంటుంది? మరియా అంటుంది. దూతలకు మన పేర్లు తెలుసు అంటారా? దూతలకు తెలుసు, పడిపోయిన దూతకు కూడా తెలుసు. అందుకే ఇక్కడి నుంచి అంటాడు, వెనకాలం చూడండి మరియమ్మ అంటాడు. వెనకాల ఎవరెవరు ఉంటారు మరియమ్మలు? ఖచ్చితంగా ప్రతి సంఘంలో మరియమ్మ లేకుండా సంఘం పూర్తవదు. అవునా కదా? మరియమ్మ, మార్తమ్మ, సువార్తమ్మ, ఇంతకు ముందు ఇప్పుడైతే రూతు, ఎస్తేరు, డార్కా, తబిత, ఎన్ని పేర్లు వస్తాయి. కొంచెం అప్డేట్ అయినాడు ఏమంటే ఎస్తేరు అంటాడు. పాతకాల ప్రసంగి అనుకో, వెనకాలన్న మార్తమ్మ, నువ్వే 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 అంటే అంటది. అవసరంతో ఉంటది కదా, నేనే సార్ అంటది. వచ్చే అంటాడు. ఒట్టి చెందుతో రావద్దు, నీ పక్కన ఉన్న పరస్తోరా అంటాడు. ఆమేన్. అదేనా జరిగేది? సో అలా జరుగుతున్నాయండి. అయితే మరియ దగ్గరికి నిజమైన దూత వచ్చింది. మరియ పేరు తెలుసు, దయాప్రాప్తురాలా, నువ్వు ధన్యురాలు అన్నాడు. ఆమేన్. కొంచెం ఆలోచించుకుంటుంది. ఆలోచిస్తుందా? ఆలోచిస్తుందా? దూతని వివేచిస్తుందా? ఈరోజు నువ్వు వివేచించాలి. నీతో మాట్లాడుతున్నారో వివేచించాలి. సూటు బూట్ వేసుకుని వచ్చాడా, లేకపోతే సర్టిఫికేట్ ఎట్టుకొచ్చాడా? అవి కాదు, అతను మాట్లాడిన మాటలు వాక్యంతో వివేచించాలి. బెరయా సంఘం పౌల్నే వివేచించింది. ఈరోజు అలాంటి వాళ్ళు ఉన్నారా? ఏదో చెప్పే బాబా, టైం అయిపోతుంది కదా, అంతా పొద్దున్నే డ్యూటీకి పోవాలి, ఈయన కౌరులు చెప్పేది. అవునా కాదా? సో అలాగ ఉన్నారండి ప్రజలు. కానీ మరి ఆలోచిస్తూ ఉంది. మరి నువ్వేం భయపడొద్దు, నువ్వేమీ చింతించక్కర్లొద్దు, నేను ప్రభు యొద్ద నుంచి వచ్చాను, నీకు ప్రభు తోడుగా ఉన్నాడు. అక్కడ స్త్రీనే, ఇక్కడ స్త్రీని. ఆ యొక్క దేవుడు ఏదైనా చోట్ల ఎవరు వచ్చారు? పడిపోయిన దూత వచ్చింది. ఈ సాతాను ఏదైనా ఎవరు వచ్చారు? నిజమైన దూత వచ్చింది. మాట్లాడుతుంది మరియతో. ద ట్రూ ఏంజల్, నమ్మకమైన దూత మరియతో మాట్లాడింది. మరియతో మాట్లాడినప్పుడు ఏమైంది? మరి రిసీవ్ చేసుకుంది. అవునా? మరి రిసీవ్ చేసుకుంది.
విత్తనం లోపలికి వెళ్ళిపోయింది. ఆమేన్. ఏంటంటారా? అవ్వలోకి ఏమో చెడు బీజం వెళ్ళింది. ఆమేన్. తర్వాత ఎవరిలోకి? మరిలోకి నిజమైన విత్తనం వెళ్ళింది. ఆమేన్. చెడు బీజం వెళ్ళిన తర్వాత అవ్వ ఆదాంతో కలిసింది. ఆమేన్. మంచి బీజం పడిన తర్వాత మరి యోసేపు దగ్గరికి వెళ్ళలేదు. ఆమేన్. డైరెక్ట్ గా ఎక్కడికి వెళ్ళింది తెలుసా? ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళింది. దేవుడు దూరం చేసేసాడు ఆమేన్. యోసేపుని మరియను. ఆమేన్. ఆమేన్. గ్లోరీ. దేవుడు ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడు చూడండి. ఆ దూత వచ్చింది, ఒక నిజమైన విత్తనాన్ని ఇచ్చింది. ఆమేన్. ఆమె అబద్ధ వాక్యం తీసుకుని క్రీస్తు విరోధుని కంది. ఇప్పుడు నిజమైన వాక్యం వచ్చింది. ఆమేన్. ఆమె ఆమేన్. క్రీస్తుని గంటకు వచ్చింది ఆమె. ఆమేన్. అవునా కాదా? హల్లెలూయా. క్రీస్తుని గంటుందా? ఆమేన్. అంటే ఇప్పుడు దూత వర్తమానం చాలా ప్రాముఖ్యం. ఆమేన్. అందుకే బోధకుడు ఆమేన్ ఆమేన్. పడిపోయిన దూత నిజమైన దూత పట్టుకోవాలి. ఆమేన్. ఓ అది సమస్త అండి, పెద్దదండి, వాళ్ళకి పెద్ద శత్రులు టవర్లు ఉన్నాయని బాబేల్ టవర్లు అయి కాదండి. ఆ దూత వర్తమానం పట్టుకొస్తున్నాడు లేదా చూడాలి. ఆమేన్. ఆమేన్. ఆ వర్తమానమే క్రీస్తుని తీసుకుని వస్తారు. ఆమేన్. ఈ రోజు సంఘ శాఖలు అందరూ కూడా క్రీస్తు విరోధినికి అంటున్నారు. ఆమేన్. ఈ రోజు నిజంగా 7వ దూత వర్తమానం పొందిన మనము క్రీస్తుని పొందుతా ఉన్నాం. ఆమేన్. 7వ దూత వచ్చిందా మీ దగ్గరికి? ఆమేన్. 7వ దూత వచ్చిందా? ఎంతమంది దగ్గరికి వచ్చింది? ఆమేన్. బైబిల్లో 7వ దూత ఉందా? ఆమేన్. ఆ గాబ్రియల్ దూత యెషయా గ్రంథ వాక్యాన్ని పట్టుకొచ్చింది. ఆమేన్. అవునా? ఆమేన్. ఇప్పుడు ఈ మన దూత కూడా వాక్యాన్ని పట్టుకొచ్చింది. ఆమేన్. ఆ మరియ కంటున్నటువంటి ఆ యొక్క బిడ్డ చనిపోవడానికి పడుతున్నాడు. ఆమేన్. యేసు ఎందుకు పడుతున్నాడు? చనిపోవడానికి. ఇప్పుడు మనం పొందుకున్నటువంటి క్రీస్తు చనిపోవడానికి కాదు, విమోచించడానికి పడుతున్నాడు. ఇప్పుడు యేసు క్రీస్తు మరోసారి చచ్చిపోవాల్సిన పని లేదు. ఆమేన్. ఇదివరకే చనిపోయాడు ఆయన. ఆమేన్. ఇప్పుడు మనల్ని విమోచించడానికి పడుతున్నాడు. ఆమేన్. అందుకే 7వ దూత వచ్చింది. ఆమేన్. 7వ దూత వచ్చి ఏం చేసింది? నీకు వాక్యాన్ని ఇచ్చింది. ఆమేన్. 7వ దూత వర్తమానం ఇచ్చింది. అందుకే ప్రతి వర్తమానం ఏముంది? దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ద స్పోకెన్ వర్డ్ ఇస్ ద ఒరిజినల్ సీడ్. ఆమేన్. 7వ దూత ఏం పట్టుకొచ్చింది? మూల విత్తనాలు పట్టుకొచ్చింది. ఆమేన్. ఒరిజినల్ విత్తనం. ఈ విత్తనం తీసుకుని ఎక్కడికి వెళ్ళాలి? లోపలికి వెళ్ళాలి. ఆమేన్. అవునా? వెళ్తే ఏమవుతుంది? గర్భం ధరిస్తాడు. ఆమేన్. ఆ కారణాన్ని బట్టే ప్రకటన 12వ అధ్యాయంలో ఒక స్త్రీ గర్భము ధరించింది. ఆమేన్. 12వ అధ్యాయం చదువుతున్నారా? అక్కడ స్త్రీ గర్భం ధరిస్తూ ఉందా? ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది సోదరులారా? ఆమేన్. ఇప్పుడు గమనించండి, ఆ గర్భం ధరించిన స్త్రీని పట్టుకోవడానికి సర్పం ప్రయత్నాలు చేస్తుంది. ఆమేన్. ఈ లోపల ఏమైంది? ఆ స్త్రీ అరణ్యంలోకి కొనిపోయింది రెక్కలతో. దట్ ఈస్ ద ర్యాప్చర్. ఆమేన్. ఆమె ఆమేన్. చూడండి, ఏదైనా తోటలో పడిపోయిన దోత లూసిఫర్. అక్కడ బైబిల్ మధ్యలో గాబ్రియల్ దూత. ఆమేన్. ఇప్పుడు 7వ దూత మన వద్దకు వచ్చాడు. ఆమేన్. బైబిల్ ప్రకారంగా 7వ దూత వచ్చాడు. 7వ దూత వర్తమానం పట్టుకొచ్చాడు. ఆమేన్. ఈ వర్తమానం రిసీవ్ చేసుకున్న మనము ఆమేన్ ఆమేన్. ఎవరిని తీసుకురావాలి? క్రీస్తుని తీసుకురావాలి. ఆమేన్. మన లోపల ఎవరున్నారు? ఇప్పుడు క్రీస్తు ఉన్నాడు. ఇప్పుడు ఈ సంఘ శాఖల దగ్గర ఎవరున్నారు తెలుసా? క్రీస్తు విరోధం ఉన్నాడు. నిజమైన క్రిస్మస్ ఎవరు చేయాలి? ఇప్పుడు మనమే చేయాలి. ఆమేన్. క్రిస్మస్ ఎక్కడ ఉంది చెప్పండి? మన దగ్గరే. నా లోపల ఉందని చెప్పండి. ఆమేన్. అవునా కాదా? క్రిస్మస్ మన లోపలికి వచ్చింది సార్. ఆమేన్. అవునా? ఆమేన్. గుర్తుపెట్టుకోండి, క్రిస్మస్ క్రీస్తు మన లోపలికి వచ్చేసాడు. ఆమేన్. ఏ దూత పట్టుకొచ్చింది? 7వ దూత. ఆమేన్. మరియుకు గాబ్రియల్ దూత పట్టుకొస్తే ఈ రోజు చివరి కాలంలో వధువుకి 7వ దూత పట్టుకొచ్చింది. ఆమేన్. ఉన్నాడా క్రీస్తు మీ లోపల? ఆమేన్. క్రీస్తు మీ లోపల ఉన్నాడా? ఆమేన్. క్రీస్తు మీ లోపల ఉంటే ఒక నిజమైన సత్యమైన ఆరాధన మీ లోపలే స్టార్ట్ అవుతుంది. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? ఆమేన్. నిజమైన సత్యమైన ఆరాధన మీ లోపలే స్టార్ట్ అవుతుంది. ఆమేన్. బైబిల్ ప్రారంభంలో అబద్ధమైన దూత, ఆమేన్. బైబిల్ మధ్యలో పడిపోయిన దూతలా ఉన్నాయి, ఆమేన్. నిజమైన దూత ఉంది. అవునా? ఆమేన్. బైబిల్ ఆఖరిలో పడిపోయిన దూతలు ఉన్నాయి, నిజమైన దూత 7వ దూత కూడా ఉంది. ఆమేన్. మన 7వ దూత పడిపోలేదు. ఆమేన్. ఆమేన్. 7వ దూత పడిపోలేదు సార్. 7వ దూత డబ్బుకి పడిపోలేదు. ఆమేన్. 7వ దూత స్త్రీకి పడిపోలేదు. ఆమేన్. 7వ దూత పాపులారిటీకి పడిపోలేదు. ఆమేన్. కానీ చాలా దూతలు రాలిపోయాయి. బిల్లి గ్రహం రాలిపోయాడు. ఆమేన్. డబ్బు కోసం మోకాళ్ళు వేసాడు పోపు ముందు. అవునా? ఆమేన్. అవునా? ఆమేన్. పాపులారిటీ కోసం మోకాళ్ళు వేస్తారు తెలుసా? ఆమేన్. ఇవన్నీ పడిపోయిన దూతలే. ఆమేన్. కానీ మన ప్రవక్త డబ్బుకి పడిపోలేదు. 7వ దూత. ఆమేన్. విలియం బ్రానమ్ 7వ దూత అయి ఉన్నాడు. ఆమేన్. డబ్బుకి పడిపోలేదు, ఆమేన్. స్త్రీకి పడిపోలేదు, ఆమేన్. పాపులారిటీకి పడిపోలేదు. ఆమేన్. ఆయన పడిపోని దూత. ఆమేన్. కానీ చాలా దూతలు రాలిపోయాయి. ఆమేన్.
అయితే దేవుని కృప ద్వారా పడిపోని దూత వర్తమానం మనం పొందుకున్నాం. పడిపోని దూత మన ఎద్దుకు వస్తే ఆ వర్తమానం రిసీవ్ చేసుకుంటే మళ్ళా నుంచి వచ్చేది ఎవరు? క్రీస్తు. కానీ పడిపోయిన దూతల వర్తమానం తీసుకుంటే నీ లోపల నుంచి వచ్చేది క్రీస్తు విరోధి. గుర్తుపెట్టుకోండి, బైబిల్ బాగా చదవండి. పరలోకంలో 3 దూతలు పడిపోయాయి, అవి దెయ్యాలుగా మారాయి. ఆ దెయ్యాలు ఎక్కడికి వచ్చాయి? భూమి మీదకి వచ్చాయి. కొన్ని దెయ్యాలు రోగాలుగా మారాయి, కొన్ని దెయ్యాలు వ్యాధులుగా మారాయి, కొన్ని దెయ్యాలు వ్యభిచారంగా మారాయి, కొన్ని దెయ్యాలు ఎలా మారాయి? బాధకులుగా మారాయి. ఆ మాట పౌలు అన్నాడు, కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అన్నాడు. ఆమేన్. తాము నిజమైన సేవకులుగా పరిచయం చేస్తూ ఉన్నట్టు దెయ్యాలు. ఆమేన్. ఇప్పుడు ఎలా ఉన్నాయి? పడిపోయిన దూతలు ఎక్కడ ఉన్నాయి? బోధకుల్లో కూడా ఉన్నాయి. ఆ బోధకులు ఏం చేస్తున్నారు? ఆ బోధకులు ప్రసంగాలు చేస్తున్నారు, బైబిల్ విరుద్ధమైన బోధలు చేస్తున్నారు. ఆ బోధ వింటున్న క్రైస్తవులు అంత్యక్రీస్తును ఉత్పత్తి చేస్తున్నారు. అంత్యక్రీస్తు వస్తే నువ్వు ఎలా ఉంటావు? మర్డరర్. అంత్యక్రీస్తు వస్తే నువ్వు అబద్ధికుడు. అంత్యక్రీస్తు వస్తే ఏం చేస్తావు? వాక్య విరుద్ధమైన కార్యాలు చేస్తావు. ఇప్పుడు నీలో నుండి ఎవరు కావాలో చూసుకో. క్రీస్తు, క్రీస్తు విరోధ. నీ లోపల క్రీస్తు కావాలంటే బైబిల్లో నిజమైన దూత కావాలి. క్రీస్తు విరోధి కావాలంటే పడిపోయిన దూత కావాలి. ఈ రోజు నిజంగా పడిపోయిన దూతలు అనేక దూతలు ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. నిజమైన దూతలు కూడా ఉన్నాయి. నేను నమ్ముతున్న నిజమైన దూత ఇక్కడ ఉందని. దేవుని స్తోత్రం కలుగును గాక. దూత వర్తమానం మీరు వినండి, నిశ్చయముగా మీరు నిజమైన క్రీస్తుని మీ అర్థించి పొందుకుంటారు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. తిరిగి సమయం దేవుడికి అప్పగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారా, దేవుడి రాత్రికాల సమయంలో అద్భుతంగా పిల్లారా, లోకములో పడిపోయిన దూతలు ఉన్నాయి, పడిపోయిన దూతలు ఉన్నాయి, దేవుడి వద్ద నుంచి పంపబడిన దూతలు ఉన్నాయి, సాతాను వద్ద నుంచి పంపబడిన దూతలు ఉన్నాయి. కాబట్టి పిల్లారా, ఏది సత్యము, ఏది వాక్యము, ఏది అసత్యము, ఏది అబద్ధము, ఏది క్రీస్తు, ఏది క్రీస్తు విరోధం, ఈ దినాన్ని పిల్లారా, ఈ దినాల్లో పరిశీలనగా చూడవలసిన సమయం ఇది. వాక్య వర్తమానం వినుచున్న ప్రతి వారు మోసగించబడకుండా దేవుని ఆత్మతో ముద్రించబడి జీవం గల ప్రతి మాటకు ఆమేననుచు అద్భుతంగా మరి ఆయన రాకడ కొరకు ఎదురు చూసే ప్రతి వారు కూడా మరి క్రీస్తు యొక్క ఆరాధనను కలిగి క్రీస్తు రక్తము ద్వారా మనం ఎత్తబాటులోనికి వెళ్ళాలని చక్కని వాక్య వర్తమానం విన్నాం ప్రియులారా. మరి దేవుడు మరి ఎంతగానో సహకరించి మరి చలికి ఓర్చుకుని ఒక దివ్యమైన సందేశాన్ని వినటానికి దేవుడు కృపనిచ్చాడు. ఆయన నామానికి మహిమ కలుగును గాక. మరి రేపు ఉదయకాలపు ఆరాధన, అలాగే సాయంకాలపు వర్తమాన కూడిక, ఈ రెండింటి విషయంలో కూడా మనం ప్రార్థించి మనం సిద్ధపూర్వకంగా వద్దాం ప్రియులారా. మరి తలలో వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుదాం. కృప కలిగిన మా దేవ, కృపాసత్య సంపూర్ణుడా, వాక్యమైన మా యేసు, జీవమును ప్రకటిస్తూ వినుచున్న వారికి నాయన అద్భుతమైన విషయాలు నువ్వు ఇస్తున్నందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాను. వధువు యొక్క సారూప్యలోనికి వర్తమానం ద్వారా మార్చబడిన ప్రతి వారు కూడా విడుదల పొందుటకు, విడిపించబట్టానికి నాయన నువ్వు మధ్యాకాశానికి రాబోతున్నావన్న నిజాన్ని నిక్కర్చిగా నువ్వు చెప్తున్నందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నా. నిజమే ప్రభువా, లోకం యొక్క ఆచార పద్ధతులు కాదు నాయన, వాక్యములో జీవం గల ప్రతి దానిని తండ్రి పరిశీలించి పరిశోధించి ఆ ప్రకారంగా మేము జీవించే నాయన నీ యొద్దకు చేరుకోగల కృపను అనుగ్రహించండి. ఈ రాత్రికాల సభలో విన్న వర్తమానమును బట్టి నాయన ఏ ఒక్కరు కూడా అభ్యంతర పడకుండా, ఆటంకపడకుండా నాయన చక్కగా విని ప్రభువా గ్రహించి ఆ ప్రకారంగా మేలైన దానిని నిజముగా ప్రభువా జీవగల మార్గాన్ని పొందుకొని నిత్యజీవం పొందుటకు నీ సహాయం వారికి మెండుగా దయచేయండి. కూడి వచ్చి బిడ్డలను దీవించండి, ఆస్వాదించండి. మరి గృహాన్ని ముఖ్యంగా దీవించము నాయన. మరి గృహ కూడిక ఉద్దేశాన్ని మీరు ఎరిగి ఉన్నారు నాయన. మరి ఇక్కడి వాక్య వర్తమానం వినిపించారు దేవా.
నిలబడిన మీ దాసుని బట్టి నీకు వందనాలు. ఓ నిశ్చయముగా రేపు ఉదయకాల సమయంలో మాతో మాట్లాడండి. రేపు రాత్రి మీరు మాతో మాట్లాడము నాయన. సంఘం అంతటిపై మీ అభిషేకమును ఉంచండి. కూడి వచ్చి మెడలు దీవించి ఆస్వాదించమని, ముఖ్యంగా ప్రభువా మరి యొక్క కూడికి ఏర్పాటు చేసిన కుటుంబానికి మీ మెండైన దీవెనలు దయచేయమని, ఈ సమయంలో తిరిగి మరల బిడ్డలు ప్రభువా వారు తమ గృహాలకు వెళతా ఉంటుండగా మీ దీవెన ఆశీర్వాదం వారికి దయచేయమని, సమస్తమును తండ్రి సమయంలో మీ చేతులకు అప్పగిస్తూ యేసు క్రీస్తు మీ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక. మీ అందరికీ మా వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్. గాడ్ బ్లెస్ యు.